ఈ మధ్య కాలంలో మీరు మీరు వీడియోస్ చేస్తున్నారు, చూస్తున్నారు. చాలా జరుగుతున్నాయి. మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అసలు కల్పితం అనేది ఆళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు? అసలు ఏ విధంగా యేసు ప్రభు వారు కల్పితం అని చూపిస్తున్నారు అనేది నాకైతే తెలియట్లేదు. మరి వీళ్ళు నమ్ముతున్న దేవుళ్ళు కల్పితాలా? లేపోతే నిజంగా యేసు ప్రభు వారు కల్పితం అనేది ఆహ్, కొంతమంది బాగా వేస్తున్న ప్రశ్న. యేసు ప్రభు వారు కల్పితం అంటానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎన్ని మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటి ప్లేసెస్ ఉన్నాయి. బైబిల్‌లో చెప్పిన ప్రతి ప్లేసు, ప్రతి ఒక్క రాజు వాళ్ళ యొక్క ఏదైతే ఉందో వాళ్ళు ఇయన్నీ కూడా టోటల్‌గా మనకు కనిపిస్తున్నాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి ఆధారాలు మరి వారు నమ్ముతున్న గ్రంథాల్లో కానివ్వండి, వారు నమ్ముతున్న పుస్తకాల్లో కానివ్వండి, లేదంటే వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో కానివ్వండి, ఇలాంటివేమన్నా మనకేమన్నా దొరికే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అసలు లేవంటారా? వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. హరిప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకి ప్రశ్నతోటే సమాధానం చెప్తాను. ప్రశ్నతోటే. అసలు వాళ్ళు ఏ యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నారు అనేది నా క్వశ్చన్. ఏ యేసు ప్రభు ఓహ్! అంటే వాళ్ళనుకునే యేసుప్రభు వేరన్నమాట అయితే. 100% సార్. ఇప్పుడు మనం దేవుడుగా, ప్రభువుగా ఆరాధిస్తున్న యేసు ప్రభు నజరేయుడు అయిన యేసుక్రీస్తు కన్యగర్భమున జన్మించి 33.5 సంవత్సరాల ఆ వయసప్పుడు సిలువ వేయబడి 3వ రోజు లేచిన యేసు ప్రభు గురించి మనం ప్రకటిస్తున్నాం. అవును. అంతేగాని సిలువ వేయని యేసు ప్రభువుని, లేకపోతే ఎవరికో తెలియని వాళ్ళకి ఎవరో తెలియని ప్రదేశంలో పుట్టిన యేసు ప్రభువుని, లేకపోతే చారిత్రక ఆధారాలు లేని యేసు ప్రభువుని మనం ప్రకటించట్లే. అదే. యేసు ప్రభు గురించి చాలా మంది రాశారు. చాలా మంది అంటే నాస్తికులు రాశారు, ముస్లిమ్స్ రాశారు, హిందూస్ రాశారు, చాలా మంది రాశారు. వాళ్ళ కల్పిత ప్రకారం నవళ్ళు రాశారు. ఆ నవల్లో చెప్తున్న యేసు ప్రభు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారా? బైబిల్ గ్రంథంలో కన్యగర్భమున జన్మించి సిలువ వేయబడి 3వ రోజు లేసి తిరిగి వస్తానన్న యేసయ్య గురించి మాట్లాడుతున్నారా? ఓకే. అనేది నా అంటే క్వశ్చన్. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన బుదిగొండ శివప్రసాద్ గారు అన్నారు ఏంటి యాదవులందరూ యోధా దేశం వెళ్ళిపోయారు ఆ కాలంలో. ఆ కాలంలో మరి శ్రీకృష్ణునికి యేసు అనుకున్నారేమో అని ఆయన ఊహించుకున్నట్టున్నారు నాకు తెలిసి బహుశా. అంటే ఆయన అనుకున్నది ఏంటంటే యూదులందరూ కూడా యాదవులందరూ కూడా యోధా దేశం వెళ్ళిపోయారు. అంటే కాలక్రమేణా అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ శ్రీకృష్ణ వారిని యేసు ప్రభుగా ఆరాధించారు కాబట్టి యేసు ప్రభు అనేది లేదు, అసలు శ్రీకృష్ణుడే దైవం అన్నట్టుగా ఆయన చెప్పదలుచుకున్నట్ట అనుకుంటున్నాను నేను. అలాంటి యేసు ప్రభుని మనం ప్రకటించట్లేదండి. అంటే వాళ్ళ ఊహలు ఏంటంటే అట్లా ఉన్నాయన్నమాట. వాళ్ళు ఊహించుకున్నవన్నీ కూడా ఏంటంటే పదాలని కూడా కలిపేసుకొని అబ్రాహం గారిని బ్రహ్మ అనేసేసి, సారా గారిని శారదా అని పేరు పెట్టేసి, అంటే వాళ్ళు మిక్స్ చేసేసి పేర్లనే కాదు, పేర్లని, స్థలాల్ని, సముద్రాల్ని, ప్రతిదాన్ని చక్కగా కలిపేసేసి మిక్స్ చేసేసి గ్రైండర్లో వేసేసి ప్రజలకు అందించేస్తున్నారు. పేర్లు మార్చడంలో వీళ్ళు దిట్టలేండి సార్. అందుకే ఏదైనా వీడియో చూస్తే నాకు ఒకసారి నవ్వు వస్తూ ఉంటుంది వాళ్ళు చెప్పినప్పుడు, వాళ్ళ పేర్లు చెప్తున్నప్పుడు చాలా నవ్వు వస్తుంది. అసలు పేర్లు ఎట్లా కలిపేస్తున్నారు, అసలు ఏ విధంగా కలుపుతున్నారు? ఇప్పుడు సపోజ్ చూడండి, హిబ్రూ భాష అనేది, హిబ్రూ భాషలో దాదాపు 22 లెటర్స్ ఉంటాయి. మెయిన్ గా 22 ఆల్ఫాబెట్స్, అంటే ఆల్ఫాబెట్స్ అంటారు వాటిని, మనం లెటర్స్ అని అనుకుంటాం. ఆ 22 ఆల్ఫాబెట్స్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. మరి ఆ అర్థాలన్నీ తీసుకుంటే మరి ఆయన గ్రీక్ వీడ్ అన్నారు కదా, గ్రీక్ వీడ్ సపోజ్ సామాన్లు అంటా ఉంటాడు బోక్ వీరుడు అని. మరి ఆ గ్రీక్ వీడ్ గారికి మరి ఆ గ్రీక్ భాష వచ్చో లేదో, మరి హెబ్రీ భాష వచ్చో లేదో, మరి హెబ్రీలో ఇలా 22 లెటర్స్ ఉంటాయని, వాటికి కాంబినేషన్స్ ఉంటాయని మరి తెలుసో లేదో మరి నాకైతే తెలియదు. నేను కొద్దిగా హెబ్రీ నేర్చుకుంటున్నాను కాబట్టి ఏదో నాకు తెలిసింది చెప్తున్నాను. అంటే
ఒక సింబాలిక్ గా హీబ్రూ భాషలో నుంచి చాలా వస్తాయి. మరి ముదిగొండకు తెలియదు అనుకుంటున్నాను. మరి సంస్కృతం నుంచి ఎలాగ తీసుకుంటున్నారు, వాటిని ఆ యొక్క పదాలను ఎలా కలిపేస్తున్నారు, ఎలా మిక్స్ చేస్తున్నారు అనేది మనకు ఐడియా రావట్లేదు. కనీసం వాళ్ళు ఏమన్నా ఇదిగోండి ఇలా ఇలా అని చూపిస్తారేమో అని ఎప్పుడైనా ఆశగా చూస్తా ఉంటాం. వాళ్ళు చూపించట్లేదు. సపోజ్ మరి ఇప్పుడు మన టాపిక్ మెయిన్ గా కల్పితం ఎవరు అనేది చూపిద్దాం అని మీరు మాట్లాడారు. దానికి తగ్గట్టు మన చరిత్ర ఆధారాలతో హిస్టారికల్ ఎవిడెన్సెస్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, గ్రంథ ఆధారంగా నోటికి వచ్చినట్టు మనం మాట్లాడడం కాదు, కానీ ఎప్పుడు కూడా మన నోటికి వచ్చింది మాట్లాడలేదు, మన ఇష్టానుసారంగా మనం మాట్లాడలేదు. టోటల్ గా విత్ ఎవిడెన్సెస్ తో కలిపి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ రోజు లాస్ట్ టైం మీరు చేశారు, చాలా బాగుంది. రాముడి గురించి, రాముడు కల్పిత పాత్ర అంటే ఇన్కేస్ నేను అనుకునేది ఏంటంటే రాముడు ఒక రాజు, ఐ థింక్ అంతే, ఒక రాజు కింద ఉన్నాడు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. సపోజ్ రాముడు ఉన్నాడే అనుకోండి, యాక్చువల్ గా ఏంటంటే వాళ్ళు అనుకున్న దాని ప్రకారం రామాయణం కొన్ని లక్షల సంవత్సరాలు అంటున్నారు. ఆ లక్షల సంవత్సరాల సంగతి నాకు అనవసరం, కానీ రాముడు అయితే ఉన్నాడు, ఒక రాజుగా ఉన్నాడు, ఐ థింక్ నాకు తెలిసింది. అలాగే మరి కృష్ణుడు కూడా ఒక రాజు కిందే అని నేను భావిస్తున్నాను. మరి దాన్ని మీరు ఈరోజు చూపించాల్సిందిగా మీకు మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. ఈ లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న వీక్షకులకి ఒక సూచన ఏంటంటే, దేవుళ్ళుగా భావించి వాళ్ళని ఎవరైతే ఆరాధిస్తున్నారో వాళ్ళని కించపరచటం, అవమానపరచటం, లేకపోతే ఆ దేవుళ్ళని తిట్టటం, లేకపోతే వాళ్ళని అవహేళన చేయడం, అది మా ధ్యేయం అస్సలు కానే కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్ 1, అది మా ధ్యేయం కానే కాదు. ప్రశ్నకు ప్రతి ప్రశ్నకు మేము జవాబిచ్చి ప్రశ్నకు ప్రతి ప్రశ్న, ఇది ఇలా ఉంది కదా, మాకు ఇలా కనపడుతుంది, మరి ఇందులో మీ గ్రంథ ఆధారంగా మరి ఇలా ఉన్నాయి కదా, మరి ఇదేంటి, దీనికి ఏంటి సమాధానం చెప్తారు, మరి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి అని వాళ్ళకి మీనింగ్ఫుల్ గా క్వశ్చన్ చేయడం అనేది మన మెయిన్ మోటో. అంతేగాని ఒకళ్ళని అవహేళన చేయడం, ఒకళ్ళని బాధించడం, ఒకళ్ళని ఏమన్నా అనడం అది మన ధ్యేయం కాదు. నంబర్ 1. ఇంకా మనం పీపీటీలోకి వెళ్దాం సార్. వి విల్ స్టార్ట్ ద షో. సో ఇక్కడ డిస్ప్లే అవుతుంది సార్. ఇక్కడ ఫస్ట్ ఒక ఫోటో పెట్టడం జరిగింది. ట్రిబ్యూట్ టు దిస్ ఈస్ అ ట్రిబ్యూట్ టు ముదిగొండ శివప్రసాదరావు గారు, డాక్టర్ ముదిగొండ శివప్రసాదరావు గారు. ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ మనం శ్రీకృష్ణుడు ఫోటో ఒకటి చూపించాము. అది భగవద్గీత చెప్తున్నప్పుడు ఆ సీన్, అది కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఆ సీన్ గా మనకు కనపడుతుంది. పక్కన యేసు ప్రభు ఫోటో పెట్టాము, అది క్రూసిఫిక్షన్ కి సంబంధించిన ఫోటో. సో హూ ఈజ్ మిత్? ఈ ఇద్దరిలో హూ ఈజ్ మిత్? చారిత్రక ఆధారాలు ఉన్నాయా? ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయా? మరి చరిత్ర ఏం చెప్తుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మీరు ఎంఐటిహెచ్ గురించి చెప్తున్నారా, ఎంఐటిహెచ్ గురించి చెప్తున్నారా? మిత్తు ఐఎమ్ సీరియస్ సార్, నేను వై గురించే చెప్తున్నాను సార్. ఆయన ఎంఐటిహెచ్ అన్నారు ఎందుకంటే ఆయన ఎంఐటిహెచ్ అనే ప్రూవ్ చేస్తా అన్నారు కాబట్టి ఎంఐటిహెచ్ అనే వర్డ్ లేదు. సో హీ కెన్ నెవర్ ప్రూవ్ ఇట్. ఇది కురుక్షేత్ర యుద్ధానికి సాదృశ్యంగా ఉన్న ఒక ఫోటో, ఊరికే అలా నెట్లోంచి తీసి పెట్టారు అంతే. ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, చాలా ఇంపార్టెంట్ ఇన్సిడెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్ ఇది. ఎందుకంటే మనం మహాభారతం చూసుకుంటే మహాభారతం మొత్తం జరిగింది ఈ కురుక్షేత్ర యుద్ధం అనే క్లైమాక్స్ తో ఎండ్ అయింది. కురుక్షేత్ర యుద్ధం అనేది ఇది క్లైమాక్స్ సీన్. అలాగే ఈ కురుక్షేత్ర యుద్ధం శ్రీకృష్ణుడి తన జీవన కాలంలో కూడా ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఘట్టం ఇది, చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఇది. ఎందుకంటే ఈ కురుక్షేత్ర యుద్ధంలోనే భగవద్గీత అనేది కూడా ఉపదేశించడం జరిగింది. రైట్ సార్. కాబట్టి ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు పాల్గొన్నారు, మరి ఆ కాంపోజిషన్ ఏంటి? కౌరవుల వైపు
యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు, పాండవుల వైపు యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు, ఒకసారి మనం చూద్దాము. ఇది మహాభారతము భీష్మ పర్వములో నుంచి తీసిన రెఫరెన్స్. ఇది భీష్మ పర్వంలో మీరు ఏ మహాభారతం అన్నా తీసుకోండి, లైక్ మన శ్రీమదాంధ్ర మహాభారతం కానీ, వ్యాస మహాభారతం కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, బెంగాలీ కానీ ఏదన్నా తీసుకోండి, కురుక్షేత్ర యుద్ధం భీష్మ పర్వంలోనే మనకి దొరుకుతుంది. నేను ఇక్కడ శ్రీమద్ ఆంధ్ర మహాభారతం తీసుకున్నాను. ఇందులో భీష్మ పర్వంలో 92వ పద్యంలో మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే, కళింగరాజు భగదత్తుడు అండర్లైన్ చేశాను సార్. ఇంతకన్నా జూమ్ అవుతుందా సార్? మాక్సిమం ట్రై చేస్తా సార్. ఇలా భగదత్తుడు, రైట్ సార్. 92వ పద్యంలో మనకి కళింగరాజు అని ఒక రాజు కనపడుతున్నాడు. ఈయన తన సైన్యంతో పాటు, ఈ కళింగరాజు తన అన్నదమ్ములతో పాటు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది, కురుక్షేత్ర యుద్ధం చేయడానికి. నెక్స్ట్ స్లైడ్ లో 94వ శ్లోకంలోకి పద్యంలో చూస్తే, 94వ శ్లోకంలో ఒక లైన్ దగ్గర, ఒక విషయం దగ్గర అండర్లైన్ చేశాను. ఇక్కడ బహ్లీకుడు అని ఉంటుంది. బహ్లీకుడు మిక్కుటమైన కాల్బలము గల సైన్యముతో, బహ్లీకుడు వీరోత్తముడైన కుమారుడు సోమదత్తునితో ప్రకాశించే భుజ పరాక్రమ టోపం చేత ఇక అట్లా యుద్ధానికి వెళ్ళాడు బహ్లీకుడు అని. సో కళింగ గుర్తుంచుకోండి, బహ్లీక అంటే గుర్తుంచుకోండి. నెక్స్ట్ దాని కంటిన్యూషన్, ఇది పేజ్ నెంబర్ 43, దాని కంటిన్యూషన్ 95th దాని తాత్పర్యంలో ఇక్కడ ఏముందంటే, హాలాయుధుడు అంటే ఫస్ట్ నుంచి చదువుతాను, మొత్తం చదువుతానులేండి. కాంబోజ దేశాన్ని పరిపాలించే రాజు సుదక్షిణుడు గొప్ప వైభవంతో యుద్ధానికి తెరలి వెళ్ళాడు. అంటే కాంబోజ రాజు ఒక అతను వెళ్ళాడు. కోసల దేశ రాజు ఆయన కూడా యుద్ధంలో పాల్గొన్నాడు. బృహద్బలుడు మాహిష్మతి నగరానికి ఏలే ప్రభు నీలుడు. మాహిష్మతి అనే రాజ్యము లగ్భగ్ మనకి మధ్యప్రదేశ్ దగ్గర లేకపోతే ఛత్తీస్గఢ్ ఆ ఏరియాలో దొరుకుతుంది మనకి. ఆ టైమింగ్ ఏంటి, ఏ టైం అప్పుడు, ఎన్నో శతాబ్దంలో ఈ మాహిష్మతి అనే రాజ్యం ఉన్నది, ఇవన్నీ ముందు ముందు చూపిస్తాను. మాహిష్మతి నగరాన్ని ఏలే ప్రభు నీలుడు. త్రిగర్థ దేశాధిపతి సుశర్మ, రాక్షస నాయకులకు ఆలంబసుడు, హాలాయుధుడు, సాల్వరాజు, సౌవీర, సూరసేన, అభీర, యవన రాజులు అని రాసింది. వీళ్ళంతా కాంపోజిషన్ ఆఫ్ కౌరవ సైడ్, కౌరవుల వైపు వీళ్ళందరూ ఉన్నారు. పేర్లు చాలా జాగ్రత్తగా ఒకసారి గుర్తుంచుకోండి. ముందు ముందు మనం దీని గురించి మాట్లాడబోతున్నాం. కాంబోజరాజు అంట, కోసల రాజు, మాహిష్మతి రాజు, సాల్వరాజు, సౌవీర, సూరసేన, అభీర, యవన రాజులు. సార్ యవన అంటే మీకు ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారా సార్? యవనులు మీరు చెప్పండి సార్, అంతే క్లియర్ గా నేను చెప్పలేను అంత చరిత్ర. ఓకే, యవనులు అనేది ఆల్రెడీ మీరు చాలా సార్లు చెప్పారు, యవనుల కాలం, యవనుల ఇది అని సార్. ఓకే ఓకే సార్, రైట్ సార్. అయితే నెక్స్ట్ స్లైడ్ లోకి మనం వెళ్దాము. యవనుల గురించి చెప్తాను సార్ ఈ రోజంతా, ఎందుకంటే ముదిగొండ శివప్రసాదరావు గారు గ్రీకు వీరుడు అని మీరు ఇందాక చెప్పారు కదా సార్. మన సాంబశివరావు గారు పెట్టిన పేరు గ్రీకు వీరుడు అని. ఈ గ్రీకు వీరులకి యవనులకి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకని ముదిగొండ శివప్రసాదరావు గారికి అర్థం అవ్వడానికి ఈ యవనులు ఉన్న సీన్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా సీన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, యవనులు మాత్రమే నేను ఎస్పెషల్లీ సెలెక్ట్ చేసుకుంది ముదిగొండ శివప్రసాదరావు గారి కోసం మాత్రమే. యవనుల గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఇస్తారన్నమాట మాకు ఈ రోజు. అలా నాకు తెలిసిన చాలా కొద్దిగా సార్, అందుకనే నేను చెప్పలేనని చెప్పాను. పర్వాలేదు సార్. అయితే ఇప్పుడు దీన్ని కొంచెం పైకి అనండి సార్, కింద. ఇక్కడ ఒక ఆరో మార్క్ ఉంది. వీళ్ళందరూ రాజులు వెళ్ళిన తర్వాత అసలు వీళ్ళ కాంపోజిషన్ ఏంటంటే అక్షౌహిణి గురించి చెప్తున్నాడు. అక్షౌహిణి 21,800 రథాలు, 21,000 అంటే 21,800 రథాలు. అంటే ఒక్క రథానికి 2 గుర్రాలు ఉంటాయి.
ఒకే ఎందుకంటే రథం గుంజాలి. ఒక మనిషి ఒక గుర్రం మీద వెళ్తున్నాడు, అది వేరే విషయం. ఒకవేళ రథం ఉంటే మాత్రం 2 గుర్రాలు ఉంటాయి జనరల్ గా. రైట్ సార్. 21,800 రథాలు, అన్ని ఏనుగులు మళ్ళీ ఒక్క అక్షౌహిణిలో, అంటే 21,800 ఎలిఫెంట్స్, 60,600 గుర్రాలు మళ్ళీ, అంటే ఈ గుర్రపు రౌతులు మళ్ళీ వేరు, వాళ్ళు కూడా బల్లాలు కత్తులు పట్టుకొని యుద్ధాలు చేసేవాళ్ళు. 1,09,350 మంది కాల్బలం కలిస్తే ఒక అక్షౌహిణి. ఇట్లా కౌరవుల వైపు 11 అక్షౌహిణులు, పాండవుల వైపు 7 అక్షౌహిణులు, మొత్తం 18 అక్షౌహిణులు. రైట్ సార్. ఇది జస్ట్ కీప్ ఇన్ మైండ్. నేను ఊరికే అలా చదువుతూ వెళ్ళిపోతున్నాను, ఇంకా ఏం కన్క్లూజన్ కి రావట్లేదు. ఇప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే దీన్ని సమ్మరైజ్ చేసి ఉన్నది. నా సొంతగా ఏమీ పెట్టలేదండి. ఎప్పుడన్నా ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఒక మ్యాప్ చూపించినా, లేకపోతే ఒక రెఫరెన్స్ చూపించినా, లేకపోతే ఏదైనా పేపర్ కటింగ్ చూపించినా, లేకపోతే ఏదైనా బుక్ లోంచి రెఫరెన్స్ చూపించినా, క్రైస్తవులు సొంతగా తయారు చేసుకొని ప్రింట్ చేసుకున్న బుక్కులు. ఒక బ్రదర్ అయితే కామెంట్ ఏం పెట్టాడంటే, మ్యాపులు మీ ఇష్టానుసారంగా గీసుకొని మాకు చూపిస్తున్నారని చెప్పాడు. మా ఇష్టానుసారంగా మేము మ్యాపులు గీసుకొని చూపించడానికి మాకు ఎంత ధైర్యం ఉండాలి. రేపటి రోజున అది తప్పు అని తేలినప్పుడు మరి సమాజానికి మేము సమాధానం చెప్పుకోవాలి కదా. ఈ ముదిగొండ శివప్రసాదరావు గారు లాగా మేము అబద్ధాలు చెప్పము, ఉన్నావే చూపిస్తాం. రైట్, ముందుకెళ్దాం సార్. కౌరవ ఆర్మీ అండ్ దేర్ అలీస్. కురు ఆర్మీ ఈజ్ అ కోalition ఆఫ్ 11 అక్షౌహిణీస్, 11 అక్షౌహిణులు చెప్పినట్టుగానే. సో ఒక్కొక్క అక్షౌహిణి లెడెడ్ బై హూమ్, ఏ రాజ్యం ఒక్కొక్క అక్షౌహిణిగా వచ్చింది అనేది ఇప్పుడు నేను చదివి వినిపిస్తున్నాను. ఈ భగదత్త అనే సింధు దేశపు రాజు ఒక అక్షౌహిణి. శల్యరాజు మాద్రా అనే ఈ మాద్రి ఉంది కదా సార్, వాళ్ళ ఆ రాజ్యానికి చెందిన మాద్రా, లేకపోతే మాద్రక అని కూడా అనొచ్చు, ఒక అక్షౌహిణి. మళ్ళా అంగ అంటే కర్ణుడు ఆ రాజ్యానికి రాజు అనమాట. అంగ అనేది జస్ట్ బెంగాల్ దగ్గర ఉంటుంది, వంగ వీళ్ళంతా. రైట్ సార్. సో అంగరాజు ఒక అక్షౌహిణి. అంటే దీస్ మెనీ 21,000 రథాలు, 21,000 ఏనుగులు, మళ్ళీ 21,000 ఇట్లా ఇవన్నీ వేసుకొని ఇంతమంది అక్కడ కురుక్షేత్ర యుద్ధానికి వచ్చారు అని మనకి మహాభారతంలో రాసి ఉంది. సో ఇక్కడ ఏమంటే కర్ణుడు, దాని తర్వాత కృతవర్మ అంట, ఆయన కృష్ణుడి సేన. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, కృష్ణుడి దగ్గర ఏదైతే ద్వారకలో ఆయన సేన ఉందో ఆ సేన మొత్తం కౌరవుల వైపు ఫైటింగ్ చేసింది. శ్రీకృష్ణుడు ఒక్కడే పాండవుల వైపు ఫైటింగ్ చేశాడు. మరి శ్రీకృష్ణుడు అక్కడ అప్పటికి రాజు ఒకవైపు నుంచి, సైన్యం ఇంకొక వైపు నుంచి యుద్ధం చేసింది ఇక్కడ. రైట్ సార్. తర్వాత జయత్రథ అనే రాజు సైంధవ రాజు, ఈయన ఒక అక్షౌహిణి. సుదక్షిణ కింగ్ ఆఫ్ కాంబోజా, ఇందాక కాంబోజా అని చదివాం కదండి. ఈ కాంబోజ రాజు, ఆయన అక్షౌహిణిలో ఎవరెవరు ఉన్నారంట? యవనులు, సకులు. యవనులు అంటే గ్రీక్స్, ఇండో గ్రీక్స్. యవనులు అంటే ఇండో గ్రీక్స్, సకులు అంటే ఇండో సిథియన్స్. వీళ్ళు ఒక టైం అప్పుడు ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క బార్డర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియాల్లో ఉన్నారు వాళ్ళు. జస్ట్ క్రీస్తు పూర్వం 150 సంవత్సరాల ముందు నుంచి క్రీస్తు శకం దాకా కూడా వీళ్ళు ఉన్నారు. ఈ యవనులు, సకులు కూడా కాంబోజ రాజుతో పాటు ఈ కురుక్షేత్రానికి వచ్చి కురుక్షేత్ర యుద్ధం చేసినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. తర్వాత మళ్ళీ కళింగరాజు. రైట్ సార్. కళింగరాజు ఒక అక్షౌహిణి. తర్వాత శకుని అంటే గాంధార, అంటే కాంధార్ ఎక్కడుంది? ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ కాంధార్ నుంచి ఒక అక్షౌహిణి. తర్వాత మళ్ళీ త్రిగర్త నుంచి ఒక అక్షౌహిణి. మళ్ళీ ఈయన సొంత దుర్యోధనుడిది ఈ కురువంశమే ఒక అక్షౌహిణి. ఇవన్నీ కలిపి 11 అండి. రైట్ సార్. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం. ఇది 500 BCకి చెందిన మహాజనపద యొక్క మ్యాప్. మా సొంతగా గీసిన మ్యాప్ కాదండి ఇది. ఇది అథెంటిక్ మ్యాప్, కాకపోతే నేను అండర్లైన్ చేశాను అంతే.
బాక్స్ వేసాను, అండర్లైన్ చేశాను. ఇప్పుడు నేను చదివి వినిపించిన రాజ్యాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చదివి వినిపిస్తాను. బాహ్లికా ఇందాక చదివానా సార్? బ్యాక్ట్రియన్ కింగ్. అవునవును. బాహ్లికా ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియా. సార్ am I audible సార్? వినిపిస్తుంది సార్, చెప్పండి. బాహ్లికా ఈజ్ నథింగ్ బట్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్ట్రియన్ కింగ్ ఇండియాలోకి వచ్చి కురుక్షేత్ర యుద్ధం చేశాడని మనకి మహాభారతంలో కనపడుతుంది. నెక్స్ట్ పక్కనే కాంబోజా అండర్లైన్ చేశాను చూడండి. కాంబోజా రాజు యవనులు సకులతో పాటు వచ్చి యుద్ధం చేశాడని మనకు కనపడుతుంది. తర్వాత గాంధార. ఈ గాంధార అంటే ఒక్క నిమిషం ఉండండి. ఈ గాంధార అనేది గాంధారి ఈ గాంధార్కి చెందింది కాబట్టి శకుని ఆ సైన్యాన్ని తీసుకొని వచ్చినట్టు. పక్కన మాద్రా అని ఉంది చూడండి సార్, దాని కింద మాద్రా. ఆ మాద్రా ఈ కురు అనేది ఈ కురు కౌరవులు అన్నట్టు. మళ్ళీ కింద మనకి సూరసేన కూడా చదివి వినిపించాను సార్. సూరసేన. తర్వాత ఇటువైపు ఇంకా ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ వెళ్తే అంగ కూడా కనపడుతుంది. ఎక్స్ట్రీమ్ రైట్ అదిగోండి అంగ అండర్లైన్ చేశాను. ఈ రాజ్యాలు ఇవన్నీ జస్ట్ క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన రాజ్యాలు ఇవి. నార్మల్ మ్యాప్ పెట్టండి సార్. క్రీస్తు పూర్వం 500 సంవత్సరానికి చెందిన రాజ్యాలు ఇవి. ఈ రాజ్యాలు అంతకన్నా ముందు ఉన్నాయి, కానీ ఈ పేర్లతో లేవు. అప్పటికి అది వేదిక్ పీరియడ్. అది వేదిక్ పీరియడ్ కన్నా ముందు హరప్పా అండ్ మోహంజదారో సివిలైజేషన్ ఉంది. మరి మహాభారత యుద్ధం 5000 సంవత్సరాల క్రితం జరిగిందన్నప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఏ రాజ్యాలు ఉన్నాయో ఆ పేర్లు మనకు మహాభారతంలో కనపడాలి, కానీ 500 BCకి సంబంధించిన రాజ్యాల పేర్లు మనకి ఎందుకు కనపడుతున్నాయి అనేది నా ప్రశ్న. ఓకే, రైట్ సార్. నెక్స్ట్ ఇది పాండవుల వైపు ఉన్న సేన. మీకు ఊరికే అలా పిక్టోరియల్ ఊరికే అట్లా ఫోటో లాగా ఒకసారి చూపిస్తే ఒక ఐడియా వస్తుందని. పాండవుల వైపు ఎవరెవరు ఉన్నారో చూద్దాం సార్. పాండవుల వైపు మగధ రాజ్యానికి చెందిన రాజు ఉన్నాడు అంట సార్ ఈ రిఫరెన్స్ లో, పద్యం 113లో. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ ఘటోత్కచుడు అనే ఒక రాక్షసుడు చేత్తో ఉన్న త్రిశూలం పట్టుకొని ఘటోత్కచుడు ఉన్నాడంట సార్ ఇందులో, రైట్ సార్. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ కింద అండర్లైన్ చేశాను చూడండి. ఎస్, ఏం రాజు సార్? పాండ్యరాజు, శిబి వంశీయుడైన రాజు. కారుషాది రాజులు, పంచకేయులు, వీళ్ళందరూ ఎవరో చూద్దాం సార్. ఇప్పుడు పాండవుల వైపు ఎవరెవరో చూద్దాం. సత్యకి అనే ఆయన వృష్ణి అంటే యాక్చువల్ గా కంసుడు విష్ణి క్లాన్ కి చెందిన ఆయన, రైట్ సార్. సో ఆ వృష్ణి క్లాన్ నుంచి ఒక అక్షౌహిణి వచ్చిందంట. అంటే సేమ్ అదే 21,000 గుర్రాలు, ఏనుగులు, రైట్ సార్. మళ్ళీ 1,00,000 ఇంకా 1,50,000కి దగ్గర భటులు, వీళ్ళంతా అన్నమాట. తర్వాత ఇక్కడ మలయధ్వజ కింగ్ పేరు మలయధ్వజ అంట. ఆ మలయధ్వజ అనే రాజు ఎవరెవరిని తెచ్చుకున్నాడంటే అక్షౌహిణిలో పాండ్యులు, చోళులు, చెరులు అంట సార్. ఈ పాండ్యులు ఏ కాలం నాటి వాళ్ళు, చోళులు ఏ కాలం నాటి వాళ్ళు, చెరులు ఏ కాలం నాటి వాళ్ళు ముందు నేను చూపిస్తాను, ఊరికే అలా మైండ్ లో పెట్టుకోండి. తర్వాత దృష్టకేతు అనే ఒక కింగ్ ఆఫ్ చెడి అనే రాజ్యానికి చెందిన ఒక అక్షౌహిణి. తర్వాత ఈ జరాసంధుడు, సన్ ఆఫ్ జరాసంధ, ఈ జరాసంధుడిని చంపిన తర్వాత వాళ్ళ కొడుకుని రాజు చేస్తాడు కాబట్టి పాండవుల సైడ్ వచ్చేస్తాడు, రైట్ సార్. ఆయన మగధ రాజ్యానికి చెందిన ఆయన. సో వీళ్ళ బుక్స్ ప్రకారము సో ఈయన పాండవుల సైడ్ ఉన్నాడు. ద్రుపద అంటే ద్రౌపది ఏ రాజ్యానికి చెందిందో ఆమె రాజ్యంలో నుంచి కూడా ఒక అక్షౌహిణి వచ్చారంట. తర్వాత రాజు పేరు విరాట్, రాజ్యం పేరు మత్స్య, ఒక అక్షౌహిణి. ఘటోత్కచుడు ఆయన ఒక అక్షౌహిణి ఇచ్చుకున్నాడు. ఇక్కడ ప్రాబ్లం ఏరియా ఏంటంటే మత్స్య తోటి అండ్ పాండ్య చోళ చెర తోటి ప్రాబ్లం. ఎందుకంటే ఈ రెండు ఎప్పుడు కోఎగ్జిస్ట్ అవ్వలేదు. ఇక్కడ మీరు మలయధ్వజ
అనే రాజు దగ్గర పాండ్య చోళ చెర ఉన్నారు కదా. ఈ అవును. పాండ్య చోళ చెర BC 300 నుంచి AD 300 దాకా వీళ్ళు కలిసి ఉన్న సంగం పీరియడ్ అంటారు దీన్ని. నెక్స్ట్ సంగం పీరియడ్. అది సంగం పీరియడ్. కొంచెం జూమ్ చేసి మ్యాప్ చూపించండి సార్ ఒకసారి. వీళ్ళు మళ్ళీ మనం మ్యాప్ గీసామంటారు. చెరాస్, పాండ్యాస్, చోళాస్. చోళాస్, రైట్ సార్. వీళ్ళు సంగం పీరియడ్ అంటే ఆ సంగం పీరియడ్ అప్పుడు వీళ్ళు పక్క రాజ్యాల్లో ఉన్నా కూడా శాంతిగా ఉన్నారు వీళ్ళు. అది ఏ టైం అప్పుడు? 300 BC నుంచి 300 కామన్ ఎరా దాకా. అంటే కామన్ ఎరా అంటే క్రీస్తు శకం 300 సంవత్సరాల దాకా. మరి ఈ క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు వాళ్ళు, క్రీస్తు శకం 300 వాళ్ళు, క్రీస్తు శకం 300 మధ్యలో ఈ రాజ్యం వాళ్ళు 500 BC ఇందాక నేను ఏదైతే చూపించానో ఆ కౌరవులు రాజ్యంలో ఫైటింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళతోటి ఎలా టైం ట్రావెల్ చేశారు అనేది నా క్వశ్చన్ సార్. ఇక్కడ చూడండి, ఈ టైం ట్రావెల్ చేసి వాళ్ళు వెనక్కి ఎలా వెళ్ళారు? టైం మిషన్ ఏమైనా కంప్లీట్ ఉంటారు సార్. సార్ టైం మిషన్ ఏమైనా ఉండి ఉంటుంది, అది కూడా ఎతికితే దొరుకుద్దేమో, చూడాలి. అంటే వీళ్ళ టైం ప్రకారము, వీళ్ళ జీవన కాలం, కాలం ప్రకారము వీళ్ళు సమకాలీనులు కాదు. మళ్ళీ కింద మత్స్య అనే రాజ్యం చూపిస్తున్నారు. ఈ మత్స్య అనే రాజ్యము మహాజనపదాలకి వేదిక్ పీరియడ్ కి సంబంధించిన రాజ్యం. అది పైకి కొంచెం పైకి వెళ్ళండి, ఇంకొంచెం పైకి వెళ్ళండి. పైనుంది. ఇందాక మనం లిస్ట్ చూపించాం కదా సార్, పాండవుల లిస్ట్, పాండవుల అక్షోహిణి లిస్ట్. ఇక్కడ ఇదే పాండవుల సైడ్ యుద్ధం చేసేటప్పుడు పాండ్యులు, చోళులు, చెరులు కనపడుతున్నారు. మళ్ళీ ఇదే దీంట్లో మత్స్యరాజులు కూడా ఉన్నారు. మత్స్యరాజులేమో వేదిక్ పీరియడ్ కి చెందిన వాళ్ళు మత్స్యరాజులు. ఆ మత్స్యరాజులతో పాటు పాండ్య, చోళ, చెరులు 300 BC నుంచి 300 AD మధ్యలో వాళ్ళు టైం ట్రావెల్ చేసి వీళ్ళతో ఎలా యుద్ధం చేశారు. మళ్ళీ యవనులు, మళ్ళీ వాళ్ళు వేరే టైం వాళ్ళు. యవనులు, సకులు, కాంబోజులు వీళ్ళంతా BC 150 నుంచి AD 150 దాకేమో యవనులు, AD 400 దాకేమో సకులు ఉన్నారు. వాళ్ళతో ఎలా ఫైటింగ్ జరిగేది అనేది అసలుకి మైండ్ బ్లాగింగ్, అసలు మైండ్ తిరిగిపోవాలి అసలుకి ఈ హిస్టరీ చదువుతా ఉంటే. 490 యవనులు. సార్ బ్రదర్ ఒక విషయం ఏంటంటే, సార్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్, అందరికీ వందనాలు. ఎందుకు ఈ రోజు అంటే నా టైం ఏం బాగలేదు. మరి ముదిగొండ గారు ఏమన్నా ఇలాగా ప్రార్థిస్తున్నారో ఏమో వాళ్ళ దేవుడికి. పవర్ ఉండట్లేదు, పవర్ కట్ అయిపోతుంది, వస్తుంది వెళ్ళిపోతుంది. ఇదే తంతు ఇందాక నుంచి స్టార్ట్ అయిన కానీ జాయిన్ అవుదాం అనుకుంటే వస్తుంది వెళ్ళిపోతుంది. ముదిగొండ గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టు ఈ లైవ్ సక్రంగా జరగకుండా చూడాలండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన యవనులు, సక్కులు వీళ్ళందరూ కూడా పోయినసారి రాముడు గురించి, రాముడు చరిత్రలో లేడని చెప్పి మనం చేసాం కదా బ్రదర్ లైవ్. ఆ లైవ్ లో కూడా సేమ్ వీళ్ళని చెప్పారు. అంటే రామాయణంలో కూడా వీళ్ళ గురించి చెప్పబడింది, మళ్ళీ మహాభారతంలో కూడా వీళ్ళ గురించి చెప్పబడింది. అంటే రామాయణం ఆది కావ్యం అంటారు, రామాయణం త్రేతాయుగంలోది, ఈ మహాభారతం ఇప్పుడుదంటే ద్వాపర యుగంలోది. అయితే అప్పటి నుంచి ఇప్పుడు దాకా దాంట్లో వాళ్ళ గురించి, దీంట్లో వాళ్ళ గురించి, అంటే వీళ్ళందరూ ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఈ కల్పితం అని చెప్పి క్లియర్ గా అర్థమైపోతుంది బ్రదర్. ఒకసారి ఆలోచించండి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఆలోచించండి. మోర్ ఓవర్ వాల్మీకి రామాయణం బాలకాండ ప్రకారము అక్కడ విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి ఒక యుద్ధం జరుగుతుంది. అది కృతయుగంలో. కృతయుగంలో కూడా యవనులు, సకులు, కాంబోజులు కనపడతారు. మళ్ళీ రామాయణంలో, మన త్రేతాయుగానికి చెందిన రామాయణంలో కూడా మన సుగ్రీవుడు అన్ని వానర సేనకు చెప్తాడు, యవనులు, సకులు, కాంబోజుల రాజ్యం దాకా వెళ్ళి సీతమ్మను వెతకమని. మహాభారతంలో కూడా ఈ యవనులు, సకులు, కాంబోజులు యుద్ధం చేశారంట. మరి వీళ్ళు ఎన్ని వేల సంవత్సరాలు ఈ యవనులు, సకులు, కాంబోజులు ఉన్నారంటే వాళ్ళు కేవలం 400 సంవత్సరాలు మాత్రమే ఇండియన్ బార్డర్ దగ్గర ఉన్నారు.
మహా అంటే 500 సంవత్సరాలు అనుకోండి సార్. అసలు పోనీ 1000 త్రేతాయుగం లెక్క సంవత్సరాలు వేసుకోండి. పోనీ 1000 ఎట్లా సంవత్సరాలు వేసుకున్నా వేసుకోండి. కానీ ఒక యుగానికి ఇలా చెప్పే లెక్క ప్రకారము కొన్ని అదే లక్షల ఇప్పుడు సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడే చూశాను, ద్వాపర యుగం వచ్చి 8,64,000 సంవత్సరాలు. అవును. ఇప్పుడు అలాగే త్రేతాయుగం వచ్చి 12,32,000 సంవత్సరాలు. అవును. మరి అన్ని సంవత్సరాలు మరి యవనులు, కాంబోజులు, సకులు వీళ్ళందరూ మరి అంటే అన్ని లక్షల సంవత్సరాలు బ్రతికున్నారా అన్నది ఇంకొక క్వశ్చన్. మరి అది చూసే వీక్షకులు ఆలోచించుకోవాలి. మేము జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే. ముదిగొండగా చెప్తారండి, ప్రొఫెసర్ కదా, ఆయన రీసెర్చ్ చేసి చెప్తారు. పాండ్య, చోళ, చెర రాజులు కూడా ఈ మహాభారత యుద్ధం చేయడం అనేది అది ఇంకో పెద్ద, ఇంకేం చెప్పాలి మీరు? అంటే అదే ఇప్పుడు ఈ గ్రంథ పరిజ్ఞానం అనేది ఊరినే అనరు. ఈ మధ్యన కొంతమంది వీడియోస్ చేస్తున్నారు, టార్గెట్ చేసుకుని మనుషుల్ని డైవర్ట్ చేయడానికి, హైందవుల్ని డైవర్ట్ చేయాలి, ఈ క్రైస్తవం చేసే వీడియోస్ చూడకుండా ఉండాలి అని చెప్పి లేనిపోని మాటలు కల్పిస్తూ, కొంతమంది వీడియోస్ చేస్తూ, ఎటకారంగా మాట్లాడుతూ, దేవుణ్ణి దూషిస్తూ, మీకు శాంపుల్ గా చూపించాలంటే చాలా చూపించగలను. కొన్ని ఛానల్స్ యేసు ప్రభుని కానీ, పరిశుద్ధ గ్రంథాన్ని కానీ, వారి ఫోటోల్ని కానీ మార్ఫింగ్ చేయకుండా ఏ ఛానల్ లేదు. నెంబర్ ఆఫ్ ఛానల్స్ నేను ఇప్పుడు చూపించగలను, మీకు ఆన్లైన్లో నేను చూపించగలను. అలాగే క్రైస్తవులు ఇప్పటికీ కూడా హిందూ దేవీ దేవతల్ని మార్పింగ్ చేసి కానీ, వ్యంగ్యంగా చూపించడం కానీ, పరుషపదాలతో మాట్లాడడం కానీ ఎప్పుడూ చేయలే. వీక్షకులు ఇది ఒకటి గమనించాలి. చాలా దారుణమైన పరిస్థితి. ఈ మధ్య కాలంలో కూడా ఇంకా దారుణంగా మాట్లాడుతూ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. మరి ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి అసలు మనుషులు ఎలా ఉన్నారు, అప్పటి కాలంలో ఎందుకు ఉన్నారు, ఇప్పుడు కాలంలో ఎలా వచ్చారు, కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించి కూడా మాట్లాడలేకపోతున్నారంటే ఇంకా ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు. నేను అడిగేది అదే బ్రదరు, త్రేతాయుగంలో ఉన్న వాళ్ళు ఈ ద్వాపర యుగంలో ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం పని ఇక్కడ? సరే సార్, ఇంక మీరు ఇంకా ప్రొసీడ్ అవ్వండి, ఇంకొన్ని మధ్యలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ యుద్ధంలో ఉన్న ఈ వీళ్ళ రాజ్యంలో అంటే ఈ యుద్ధం చేసే సైడ్ ఎవరెవరు చేశారో చూసాం. ఇప్పుడు ఎంతమంది కలిసి యుద్ధం చేశారో చూద్దాం ఒకసారి. ఒక అక్షోహిణికి లెక్క ఇందాక నేను మహాభారతంలోనే రిఫరెన్స్ చూపించాను. దాని లెక్క ప్రకారమే మనం కింద ఇంటూ 18 18 అక్షోహిణులు, 7 అక్షోహిణులేమో పాండవులవి, 11 అక్షోహిణులు కౌరవుల సైడ్ ఫైటింగ్ చేశారు కాబట్టి మొత్తం 18 అక్షోహిణులు. ఈ 18 అక్షోహిణులు అన్నప్పుడు ఎన్ని రథాలు? 3,93,660 రథాలు. రైట్ సార్? 3,93,660 ఏనుగులు, 11,80,980 గుర్రాలు, ఇండివిజువల్ గుర్రాలు, అంటే రథంతో ఉన్న గుర్రం కాదు, ఇండివిజువల్ గుర్రాలు. అది కాక ఆ గుర్రాన్ పైన ఒక మనిషి, ఏనుగు పైన ఇద్దరు, ఒకడు ఏనుగు నడిపేవాడు ఉంటాడు, ఒకడు బాణాలు వేసేవాడు ఉంటాడు. ఆ తర్వాత ఈ రథం ఒక నడిపేటట్టయితే రథానికి 2 గుర్రాలు ఉంటాయి, ప్లస్ రథసారథి ఉంటాడు, మళ్ళీ బల్లెం కానీ లేకపోతే కత్తి కానీ లేకపోతే బాణం కానీ వాడే ఒక యోధుడు, వారియర్ కూడా ఉంటాడు. వీళ్ళందరినీ మైనస్ చేసినప్పటికీ మనకి దగ్గర టోటల్ ఎంత మంది సైనికులు కనపడుతున్నారండి? 18 లక్షల మొత్తం టోటల్ కలిపితే ఓకే. సో కేవలం ఖాళీ నడకతోటి వచ్చి యుద్ధం చేసే సైనికులు ఎంతమంది అంటే 19,68,300. ఇప్పుడు ఈ గుర్రం మీద ఉన్న వాళ్ళు, ఏనుగు మీద ఉన్న వాళ్ళు, రథం మీద ఉన్న వాళ్ళని కూడా అన్ని కలిపితే ఎంతమంది అయ్యారు సార్? ఒక్క నిమిషం ఉండండి, క్యాల్కులేట్ చేస్తున్నాను. 39 లక్షల. ఇంకా ఈ ఏనుగుల మీద ఉన్న వాళ్ళు మనం కౌంట్ చేయలే. ఊరికే రఫ్ గా అనుకుందాం సార్. రఫ్ గా అయితే 39,36,600.
39,036. సో రౌండ్ ఫిగర్ 4 లక్షలు ఓకే వేసుకుందామా ఓకే పోనీ? ఇక్కడ 40 లక్షలు వేసుకుందాం. 4 లక్షలు వేసుకోండి. రఫ్ గా 40 లక్షలు. ఎందుకంటే మనం ఏనుగు మీద ఉన్న వాళ్ళు ఇద్దరు, మళ్ళీ దీని మీద ఉన్న వాళ్ళు ఇద్దరిద్దరుగా మనం లెక్కేసుకోలేదు కాబట్టి రఫ్ గా 40 లక్షల మంది 18 రోజుల పాటు యుద్ధం చేశారు అనేది మహాభారతం మనకు చెప్తుంది. ఇక్కడ దాకా లాక్. ఓకేనండి, ఇన్ఫర్మేషన్ లాక్ ఓకే. చేసుకోండి. ఇప్పుడు ఈ మహాభారత యుద్ధంలో మనం ఏదైతే లెక్కలు చెప్పామో దానికి ఇటువైపు అటువైపు ఇటువైపు అటువైపు డివైడ్ చేసాం అనమాట. ఇటు 7 ఇటు 7 అక్షోహిణులు, ఇటు 11. 11 అక్షోహిణులు. అంటే ఇరు వర్గాలు అన్నమాట. ఈ వీక్షకులు ఇరు వర్గాలు, ఇటు పాండవుల రాజ్యము, ఇటు కౌరవుల రాజ్యం. ఇరు వర్గాలు చూపించాం ఇటు. రైట్ సార్. పైన ఇందులో నెక్స్ట్ కింద క్యాజువాలిటీస్ అండ్ లాసెస్. ఎంతమంది చనిపోయారు, ఏం లాస్ అయిందంటే అందరు చచ్చిపోయారు సార్. పాండవుల వైపు కేవలం 8 మంది మిగిలారు. అందులో ఎవరంటే 5 పాండవులు, శ్రీకృష్ణుడు, సత్యకి అనే ఒక ఆయన, యుయుత్సు అనే ఒక ఆయన. ఎంతమంది అయ్యారు సార్? 8 మంది. 8 మంది. కౌరవుల వైపు ఎంతమంది మిగిలారు? 4 మిగిలారు సార్. 4 మిగిలారు. అశ్వత్థామ, కృప అనే ఒక ముని, కృతవర్మ, ఇంకా వృషకేతు అంటే కర్ణుడు కొడుకు అన్నమాట. వీళ్ళు 4 ప్లస్ 8 మంది ఎంతమంది మిగిలారు సార్? 12 మంది. ఈ 40 లక్షల మంది ప్లస్ ఇన్ని గుర్రాలు, ఇన్ని ఏనుగులు, ఇంతమంది రౌతులు, అందరూ చనిపోయి కేవలం 12 మంది మిగిలారు. లాక్ ఇట్. అది ఇన్ఫర్మేషన్ చెప్తాను, లాక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ సార్, మీరే చదవండి సార్. పాయింట్ నెంబర్ 1, కురుక్షేత్ర యుద్ధంలో ఇంచుమించు 40 లక్షల మంది 18 రోజుల పాటు పాల్గొన్నారు. వారికి కావాల్సిన మెయిన్ అన్నమాట, అంటే బేసిక్ నీడ్స్ ఏంటి అంటే లాజిస్టిక్ సపోర్ట్స్, బరాక్ కానీ, టెంటేజ్, స్లీపింగ్ ఎయిడ్స్, యూనిఫామ్స్, అంటే వారికి కావాల్సిన సైనికులకి ఏదైతే కావాలో ఆ యుద్ధానికి సంబంధించింది కానివ్వచ్చు, వాళ్ళ ఆహారానికి కానివ్వచ్చు, లేదు అంటే బ్యారక్ ఈజ్ కంప్లీట్లీ నథింగ్ బట్ ఒక మంచం గానీ, లేకపోతే టెంట్లు గానీ, టెంటేజ్ అంటే ఏదైనా గుడారాల్లో వాళ్ళు పండుకోవాలి కదా, ఎందుకంటే రాత్రిపూట క్రూర మృగాలు వచ్చినాయా, ఎత్తుకెళ్ళిపోయినాయా. సో టెంటేజ్ గానీ, సింపుల్ గా ఏంటంటే టెంట్స్ గానీ, లేకపోతే స్లీపింగ్ ఎయిడ్స్ అంటే పడుకోవడానికి ఒక దుప్పటి, లేకపోతే ఏమన్నా, లేకపోతే 18 రోజుల పాటు ఒకే యూనిఫామ్ వేసుకొని, ఒకే డ్రెస్ వేసుకొని యుద్ధం చేయలేరు కదా. ఒక గంట సేపు యుద్ధం చేస్తేనే రక్తం మరకలు పడతాయో, లేకపోతే చెమట పట్టేస్తుందో, ఏం పట్టేస్తుందో, ఆ యూనిఫామ్ మెయింటెనెన్స్ కానీ, ఇవన్నీ లాజిస్టిక్ సపోర్ట్ అంటారు సార్. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్యాటరింగ్ సపోర్ట్. వాళ్ళు సంబంధించింది. చెప్పండి సార్. క్యాటరింగ్ సపోర్ట్ వచ్చేసరికల్లా మెష్ అంటే ఆహార పదార్థాలు కానీ, వాటర్ కానీ, వండడానికి వాళ్ళందరికీ వండడానికి వంటశాల కానీ. మరి వంటశాల గురించి మేము చెప్పుకోగల, ఒక పెళ్లి దాదాపు పెళ్లికి ఒక నార్మల్గా 1000 మందికి వేసుకుంటేనే వంటశాల ఎలా ఉంటుందో మీకు తెలియంది కాదు. మరి 40 లక్షల మందికి మరి వంటశాలలు ఎక్కడ, దాని పాత్రలు ఎక్కడ, మీరే ఊహించుకోవచ్చు. అలాగే డ్రై రేషన్ కానీ, ఫ్రెష్ రేషన్స్ కానీ, చెప్పులు కానీ, వంట ఉండేవాళ్ళు, ఆ యొక్క పదార్థాలు, మరి 18 రోజుల పాటు వాళ్ళు తీసుకురావడానికి మరి కూరగాయలు కానివచ్చు, లేకపోతే ఆ టైంలో మాంసం తింటే మాంసం కావచ్చు, ఏదైనా సంథింగ్, అవన్నీ ఎక్కడ దాచుకున్నారు, ఎక్కడ పెట్టుకున్నారు, ఆ సపోర్ట్ ఎక్కడిది ఒకటి. నెక్స్ట్ మెడికల్ సపోర్ట్ సార్. ఎందుకంటే 18 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా యుద్ధం చేయాలి, రాత్రిపూట మాత్రం రెస్ట్ తీసుకోవాలన్నప్పుడు, రోజంతా యుద్ధం చేసినప్పుడు అలసిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు పోషకాహారమే తీసుకోవాలి. అందుకని డ్రై రేషన్ అంటే రైస్ గానీ, పప్పులు గానీ, అది గానీ, ఇవన్నీ డ్రై రేషన్, ఆటా గానీ, చిరుధాన్యాలు కానీ, ఇలాంటివి డ్రై రేషన్ కింద వస్తాయి. ఫ్రెష్ రేషన్ అంటే ఈ ఆకుకూరలు కానీ, లేకపోతే కూరగాయలు కానీ, ఇవన్నీ ఫ్రెష్ రేషన్ కింద వస్తాయి. మళ్ళీ దాన్ని వండేవాళ్ళు, దాన్ని ముక్కలు కోసేవాళ్ళు, ఉప్పు, కారం, అవి ఇవి 40 లక్షల మందికి. మరి ఆలోచించండి సార్. అదే అంటే వండేవాళ్ళు అంటే చెప్పంటే ఒక్కడే ఉన్నాడు కదా, మళ్ళీ వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు కావాలి, కోసేవాళ్ళు కావాలి, కడిగేవాళ్ళు కావాలి. మరి దాన్ని బట్టి లెక్క ఇంకెంత అవుతుందో మీరు ఊహించుకోవచ్చు. అలాగే మెడికల్ సపోర్ట్, ఇప్పుడు మన పద్ధతిలో జస్ట్ మనం రాసుకున్నాం, డాక్టర్స్ కానీ, అటెండర్స్ కానీ, మెడిసిన్స్ కానీ,
ఫస్ట్ ఎయిడ్ అని కానీ అలా జస్ట్ మన యొక్క లాంగ్వేజ్లో రాసుకున్నాం. మరి అప్పట్లో వైద్యులు, ఆ వైద్యులకు సహాయం చేసేవాళ్ళు, మరి వాళ్ళ యుద్ధాల్లో ఏదైనా గాయపడితే, గాయమైనా చెందితే గనక వాళ్ళకి తీసుకొచ్చి దానికి సపర్యలు చేసేవాళ్ళు. దానికి సంబంధించిన డాక్టర్స్, అప్పుడు మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్లు, టానిక్లు కాదులేండి. అప్పుడు ఏంటంటే ఆకు పసర్లని అలాంటివి వేశారు అనుకుందాం. మరి వాటికి సంబంధించిన సపోర్ట్ మరి 18 రోజుల పాటు మరి ఈ మెడికల్ సపోర్ట్ అనేది అసలు ఏంటి? నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ అండ్ ఫోరేజ్ ఫర్ మనం తాగడానికి ఎవరెవరికి? డ్రింకింగ్ వాటర్ అంటే తాగే నీరు ఎవరికైనా, మనుషులకైనా లేకపోతే అక్కడ ఉన్న జంతువులకైనా. వాటికి ఫారేజ్, నేను కావాలని ఇక్కడ వర్డ్ ఫారేజ్ అని యూజ్ చేశాను. ఫారేజ్ అంటే పశుగ్రాసము. పశువులు కూడా తినాలి కదా, మనుషులు కూడా తింటే సరిపోదు కదా. అంటే మనం ఇప్పుడు ఇవన్నీ మీరు రాస్తుంది ఏంటంటే మనిషి ఆలోచించాలి, ప్రతి ఒక్క దాన్ని కన్సిడర్ చేసుకొని ఆలోచించాలి. అలా ఆలోచిస్తేనే ఏది కరెక్ట్ అనేది తెలుస్తుంది. అంతేగాని మొత్తం అన్ని వదిలేసి నేను ఒక్కటే తీసుకుంటాను, నేను ఒకటే తీసుకుని నేను నిరూపించేస్తాను, ఇదే ప్రూవ్ అని చూపించేస్తాను అన్నది ఏంటంటే ఒక అమాయకత్వం, వెరితనం లాంటిది అనమాట. మనం ప్రూవ్ చేయాలంటే ఈవెన్ ఏది ప్రూవ్ చేయాలన్నా వీ హ్యావ్ టు కన్సిడర్ అరౌండ్ ఆల్ ఆఫ్ అస్, అరౌండ్ మన ఏదైతే ఉన్నాయో, ఏదైతే వస్తువులు ఉన్నాయో, ఏదైతే పరిస్థితులు ఉన్నాయో ప్రతిదాన్ని కన్సిడర్ చేసుకొని మనం ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అందుకోసం మరి మీకు పాయింట్ 1లో 40 లక్షల మంది 18 రోజుల పాటు పాల్గొంటే వాళ్ళకి ఏదైతే సపోర్ట్స్ కావాలో, లాజిస్టిక్స్ కానివ్వచ్చు, క్యాటరింగ్ సపోర్ట్ కానివ్వచ్చు, అంటే వంటశాలకు సంబంధించింది కావచ్చు, లేదంటే వైద్యానికి సంబంధించింది కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న యుద్ధాల్లో మెయిన్ పార్టిసిపేట్ చేసేది మెయిన్గా మనుషులతో పాటు ఈ యొక్క ఏదైతే జంతువులు ఉన్నాయో ఆ వాటికి కూడా వాటికి తినడానికి కూడా ఆహారం కావాలి కదా. మనుషులు అప్పుడే తింటే సరిపోదు కదా, వాటికి కూడా ఆహారం కావాలి, వాటికి నీరు కావాలి, వాటికి ఫస్ట్ ఎయిడ్ ఉండాలి, ప్రతి దానికి ఉండాలి. మరి ఆ పాయింట్స్ అనేవన్నీ ఇక్కడ పెట్టాం. అంటే పాయింట్ ఇక్కడ థర్డ్ దాంట్లో డ్రింకింగ్ వాటర్ అండ్ ఫారేజ్ ఫర్ యానిమల్స్ అని నేను జంతువులకి ఎందుకు పెట్టానంటే, ఇప్పుడు గుర్రాల కన్నా తొందరగా ఏనుగులు అలసిపోతే ఏనుగులకి వాటర్ చాలా ఎక్కువ కావాలి. అవి ఫ్రీక్వెంట్ గా నీళ్లు తాగుతూ ఉంటాయి. అవి మోర్ ఓవర్ యుద్ధం చేసేటప్పుడు యుద్ధంలో పరిగెత్తుతున్నాయి అంటున్నారు కాబట్టి చాలా వాటర్ కావాలి. అసలు గ్యాలన్స్ అండ్ గ్యాలన్స్ ఆఫ్ వాటర్ కావాలి. అది ఒక్క ఏనుగుకి మనం మేపాలి లేకపోతే పశుగ్రాసం పెట్టాలంటేనే అది కింటాల కొద్దీ తింటుంది. కానీ ఆ యుద్ధంలో 3,96,660 ఏనుగులు ఉన్నాయి. అంటే దగ్గర 4 లక్షల ఏనుగులకి, మరి 4 లక్షల ఏనుగులకి ఎంత పశుగ్రాసం కావాలి, ఎవరు కోసారు, ఎక్కడి నుంచి కోసారు, ఎవరు మోసుకొచ్చారు, అన్ని టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ పశుగ్రాసం ఎవ్రీ డే. ఆ తర్వాత మళ్ళీ గుర్రాలు ఎన్ని 11,80,980 గుర్రాలకి మళ్ళీ వాటికి నీళ్లు కావాలి, పశుగ్రాసం కావాలి, వాటి మెయింటెనెన్స్ కావాలి, మరి పశువులు కూడా గాయపడతాయి. రైట్ సార్. నెక్స్ట్ అలాగే పాయింట్ నెంబర్ 2, మరి పాయింట్ నెంబర్ 2లో ఫస్ట్ పాయింట్, రెండో పాయింట్లో వచ్చేసరికల్లా కురుక్షేత్ర యుద్ధంలో ఇంచుమించు 40 లక్షల మంది సైనికులు ఉంటే మరి ఎంతమంది ఏనుగులు 3,97,000 చిల్లర, అలాగే 11,80,000 మంది చిల్లర గుర్రాలు 18 రోజుల పాటు పాల్గొన్నారు. అలాగే 18 రోజుల తర్వాత 12 మంది మాత్రమే మిగిలారు. ఓకేనండి. అంటే ఇంతమంది బ్యాటిల్లో పాల్గొంటే, అంటే యుద్ధంలో పాల్గొంటే 18 రోజుల పాటు పాల్గొన్న ఇంతమందిలో ఎంతమంది మిగిలారు అనుకున్నా, ఇంతగా చెప్పారు మనం కౌంట్ 12 మంది మిగిలారు. అంటే దాదాపు 40 లక్షల మంది చచ్చిపోవడం, ఇంకా 40 లక్షల మంది చచ్చిపోయారు. మరి ఆ చచ్చిపోయిన వాళ్ళని ఎక్కడ ఖననం చేశారు, ఎక్కడ పాతి పెట్టారు, దాంతోపాటు ఈ జంతువులను ఎక్కడ పాతి పెట్టారు, సాధ్యమైన విషయమేనా? ఆలోచించుకోవాలి, మీరు ఆలోచించుకోవాలి. మేము జస్ట్ వీఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ ఓన్లీ, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మీకు ఆలోచన అనేది ఉంటే, ఆలోచన శక్తి అనేది ఉంటే మీరు ఆలోచించుకొని దాన్ని మీరు క్రోడీకరించి మీరు చేసుకోవచ్చు. అలాగే ఇంతమంది ఇప్పుడు సపోజ్ మనకి చనిపోయిన వ్యక్తిని ఏదో విధంగా మనకి ఏదో ఒక ఇల్లు కడతంలో కానివ్వండి, లేదా పురావస్తు శాఖలో ఏదో దొరుకుతుంది. మరి 40 లక్షల మంది చనిపోతే అఫ్కోర్స్ నాకు తెలిసి ఆ 40 లక్షల మందిని ప్రపంచంలో వేరు వేరు చోట్ల దాచిపెట్టరు కదా. ఒక క్వశ్చన్, 40 లక్షల మందిని ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట దాచిపెట్టరు.
మనం జనరల్ ఆలోచించాం 40 లక్షల మందిని నాకు తెలిసి ఒక చోటే ఖననం చేసి ఉండాలి, ఒక ప్రాంతంలోనో. లేదంటే సపోజ్ ఇందాక మనం మ్యాప్స్ లో చూపించాం ఏరియాస్, ఆ యొక్క రాజ్యాలు, ఆ రాజ్యాల్లో కొన్ని ఇంతెంత మందిని ఒక ఒక అక్షావహిని ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షావహి ఉంది ఒక్కొక్క రాజ్యంలో. మరి అలాగేసుకున్నా సరే అంతమందిని ఒక చోట ఖననం చేసి ఉండాలి. మరి ఇప్పుడు వరకు మరి ఆ 40 లక్షల మందిలో ఒక్కళ్ళు కూడా కార్బన్ డేటింగ్ తో సంబంధించిన స్కెల్టన్స్ కానివ్వండి, వాళ్ళు ఉపయోగించిన ఆయుధాలు కానివ్వండి, వాళ్ళు ఉపయోగించిన జంతువులను కానివ్వండి, అది ఆ గుర్రాలని కానీ ఏనుగులు కానీ, మరి వీటి అన్నిటిని ఇప్పుడు దాకా పురావస్తు శాఖ కనిపెట్టలేకపోయింది. అంటే వాళ్ళ చేతకాదనమా లేకపోతే లేవంటారా అనేది మీరే ఆలోచించుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు నెక్స్ట్ ఒక్క ఏనుగుని పాతి పెట్టడం వేరు. ఈ దగ్గర 4 లక్షల ఏనుగుల్ని ఎక్కడ ఎవరు పాతి అవును, పెట్టుంటారు? అదే అన్న 4 లక్షలు పాతి. ఇప్పుడు నేను కూడా చెప్పేది అదే సార్, ఒక్కొక్కరిని ఒక్కొక్క చోట పాతి పెట్టారు అంటానికి ఛాన్స్ లేదు. ఉమ్, ఎందుకంటే అందరినీ ఒక చోట, ఇప్పుడు సపోజ్ మీరు చూసుంటారు జస్ట్ ఒక రీసెంట్ ఇయర్, లాస్ట్ ఇయర్ వీఆర్ ఫేసింగ్ కరోనా పాండమిక్. మీ అందరికీ తెలుసు కరోనా దాని యొక్క ఈ తీవ్రత ఎలా ఉంది, కరోనాలో ఎంతమంది చనిపోయారు మీకు లాస్ట్ ఇయర్ మనం అందరం చూసాం. మీరు చూసుంటారు కొన్ని వీడియోస్ కూడా. ఒకేసారి అంతమంది చనిపోయేటప్పటికి పాతి పెట్టడానికి స్థలాలు లేక, ప్లేసెస్ లేక, ఒకే మొత్తం అంతా ఒక ట్రక్కులో వేసుకొచ్చి పాతి పెట్టడం మనం చాలా వీడియోస్ లో మీరు చూసుంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లాస్ట్ ఇయర్ మనం ఇప్పుడు ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఇప్పటికే చూస్తున్నారు, ఇప్పటికీ కూడా ఎంతో మందిని ఖననం చేయడానికి వీలు లేకపోయినా సరే చాలా దారుణ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం. మరి అలాంటిది 3 లక్షల గుర్రాలు కానీ 3 లక్షల ఏనుగులు కానీ 11 లక్షల గుర్రాలు కానీ 19 లక్షల మంది మనుషుల్ని నాకు తెలిసి ఒక చోట పాతిపెట్టి ఉండాలి. 40 లక్షల మంది మనుషులు 40 లక్షల మంది మనుషులు 40 లక్షల మంది మనుషుల్ని ఒక చోటే పాతిపెట్టి ఉండాలి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఒక ఏనుగు చనిపోయింది అనుకుందాం. దాన్ని మహా అంటే 2 కిలోమీటర్ల కన్నా ఎక్కువ లాక్కెళ్ళడానికి అది ఇంపాసిబుల్. ఏనుగు అంటే అది టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వెయిట్ ఉంటది అది. సో అట్లా ఒకే యుద్ధ భూమిలో 4 లక్షల ఏనుగులు చచ్చిపోయినాయి అంటే ఆల్మోస్ట్ అదే చుట్టుపక్కల ఏరియాలో ఉండాలి కదా. ఇక్కడ ఇంకో విషయం వాళ్ళు అంటారు, పాతకాలంలో అసలు 7 feet కన్నా ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు మంచి దృఢంగా ఉండేవాళ్ళు అని అంటారు. ఎంత దృఢంగా వేసుకున్నా చచ్చిపోయిన ఏనుగుని ఒక నలుగురు తీసుకెళ్ళినా సరే మాక్సిమం తీసుకెళ్తే ఎంత దూరం తీసుకెళ్తుంటారు? 10-20 కిలోమీటర్లు అనుకుందాం తీసుకెళ్ళడానికి, అంతకుమించి తీసుకెళ్లేరుగా. మరి ఎట్లాగా అవన్నీ ఎక్కడ ఉన్నాయి? సో ఇదంతా రియలా మిత్తా మీరే చెప్పండి. మేము చెప్పట్లేదండు, మళ్ళీ మీరు అనుకున్నారు మేమేం చెప్పట్లా, జస్ట్ మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అది మిత్తా కాదా అన్నది ఎంఐటిహెచ్ అన్నది మీరే ఆలోచించుకొని మీరే డిసైడ్ అవ్వండి. నెక్స్ట్కి వెళ్దామా సార్? ఇంకేమన్నా మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఇక్కడ నేను ఏం పాయింట్ చెప్పాలనుకుంటా అంటే, మహాభారతంలో చెప్పబడిన రాజ్యాలు ఆయా టైమింగ్ ప్రకారము, ఆయా పీరియడ్స్ ప్రకారము, ఆయా సంవత్సరాల ప్రకారము వాళ్ళు కోఎగ్జిస్ట్ అవ్వట్లా. సమకాలీనులు కాదు. ఒకళ్ళేమో పూర్వకాలంలో ఉన్న వాళ్ళు, ఒకళ్ళేమో ప్రస్తుత కాలంలో ఉన్న వాళ్ళు, ఇంకొకళ్ళేమో రాబోయే ఫ్యూచర్ లో ఉండబోయే వాళ్ళు. వీళ్ళందరూ కలిసి ఒకేసారి టైం ట్రావెల్ చేసి కురుక్షేత్ర యుద్ధం ఎలా చేశారు అనేది నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2 క్వశ్చన్ వచ్చేసి, మరి ఇంతమందికి లాజిస్టిక్ సపోర్ట్ కానీ మెడికల్ సపోర్ట్ కానీ వెళ్ళి ఇచ్చారని, లేకపోతే ఒకవేళ యుద్ధమే జరిగింది అనంటే మరి ఇవన్నీ డెడ్ బాడీస్ కానీ, లేకపోతే ఇవన్నీ ఆఫ్టర్ మాత్ అంటారు, ఆఫ్టర్ మాత్ ఏదేదైతే జరిగిందో అవన్నీ ఇప్పుడు వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎందుకు దొరకలేదు? రైట్ సార్. అంటే ఇప్పుడు జరగనట్ట మరి యుద్ధం జరగకపోతే భగవద్గీత కూడా చెప్పనట్టే. అది పాయింట్ అక్కడ. ఓకే, అది మెయిన్ ట్విస్ట్. అది మీరే ఆలోచించుకోండి, మీరే డిసైడ్ చేసుకోండి. ఇది ఏంటంటే ఒకవేళ డిబేట్ జరిగితే మీకు క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేస్తున్నాం మేము. మరి దీనికి సమాధానం ఏం చెప్తారో చూద్దామండి. మరి మనకేంటంటే ఈ మధ్యకాలంలో సమాధానం చెప్పడం మానేసి పర్సనల్ అబ్యూస్ చేయడం మొదలు పెట్టారు.
సమాధానం లేని వాళ్ళు పర్సనల్ అబ్యూజ్ చేస్తారు సార్. సార్ హరిప్రసాద్ గారు పర్సనల్ కొంచెం అబ్యూస్. స్పీడ్ గా ముందుకెళ్ళిపోదాం సార్. 2-3 ఓకే టాపిక్స్ సార్. ఉన్నాయి అంతే. కొంచెం స్పీడ్ అప్ అయిదాం సార్. కాల యవనుడి కథ. ఇప్పుడు కాల యవనుడు అనే ఒక యవనుడు అనే ఒక యవన రాజు శ్రీకృష్ణుడి తోటి యుద్ధం చేయడానికి శ్రీకృష్ణుడిని ఛాలెంజ్ చేస్తాడనమాట. ఛాలెంజ్ చేసినప్పుడు శ్రీకృష్ణుడు ఆయన సైన్యాన్ని ఎదుర్కోలేక, ఎందుకంటే 30 లక్షల మంది సైన్యాన్ని ఆయన తీసుకొస్తాడు మథుర మీద కాబట్టి ఆయనతో యుద్ధం చేయలేక పారిపోయి ఒక దగ్గర గుహలోకి వెళ్తే అక్కడ ముచుకుందుడు అనే ఒక ముని అక్కడ నిద్రపోతుంటే ఈయన కృష్ణుడేమో అనుకొని ఆ కాలయవనుడు ఆ ముచుకుందుడిని కాలుతోటి తన్నినందుకు ఆయన నిద్రాభంగం అయినందుకు ఆయన కోపంతో ఒక చూపు చూస్తాడు ముచుకుందుడు. ఆయన కోపంతో ఒక చూపు చూడంగానే ఈ కాలయవనుడు భస్మం అయిపోతాడు అనమాట. ఈ కాలయవనుడు అలై అంటే వీటితోటి అలయన్స్ చేసిన ఆయన జరాసంధుడు, రైట్ సార్. సో ఈ కాలయవనుడు ఎవరు ఏంటి, ఈ యవనుడు ఈ గ్రీక్ రాజుతోటి కృష్ణుడు నిజంగానే యుద్ధం చేశాడా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో హెడ్ టు హెడ్ ఫేస్ టు ఫేస్ అనేది జరిగిందా అనేది మనం హరివంశ పురాణం, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది హరివంశ పురాణం అనేది అందులోని చూద్దాం. దానికన్నా ముందు దేవి భాగవతంలో ఒక చిన్న రిఫరెన్స్ చూద్దాం సార్. ఇక్కడ దేవి భాగవతంలో ఇది శ్రీదేవి భాగవతం 4వ స్కందం 25వ అధ్యాయంలో 39వ శ్లోకం కింద ఉన్న తాత్పర్యము, అంటే 39వ శ్లోక తాత్పర్యం కాదు కానీ దాని తర్వాత కంటిన్యూ అవుతున్న తాత్పర్యం నేను మీకు పెట్టాను, కొంచెం సార్ మీరు జూమ్ చేయండి. ఏదంటే శ్రీకృష్ణుడు శివుడికి తపస్సు చేస్తున్నప్పుడు శివుడు మెచ్చి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతున్న మాటలు అవి ఏం మాట్లాడుతున్నారో చూడండి. మన్మదాంతక అంటే మన్మధుని చంపిన ఓ శివదేవుడా, గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను, పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను అని కృష్ణుడు చెప్పుకున్నాడు. ఇక్కడ అక్కడ గోధుడిలో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను, అలా గడిచిపోయింది బాల్యము. ఒక మ్లేచ్ఛ రాజుకి అంటే ఫారినర్ రాజుకి అంటే బ్రాకెట్ లో యవనుడు ఒక మ్లేచ్ఛ రాజుకి భయపడి ద్వారకకు చేరుకున్నాను అని అక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అరే అవునా, ఈజ్ ఇట్ సో? కృష్ణుడు ఒక ఫారినర్ అయిన మ్లేచ్ఛ రాజు అయిన యవనుడితో ఫైటింగ్ చేశాడా, లేకపోతే యవనుడికి భయపడి ద్వారకా నగరం కట్టించాడా? ద్వారకా నగరం కట్టించడానికి మెయిన్ కారణం ఒక గ్రీక్ రాజా అని నాకు డౌట్ వచ్చి, ఇంకా ఈ కాలయవనుడు స్టోరీ ఎక్కడ దొరుకుతుంది అని అన్నప్పుడు నాకు వ్యాస భాగవతంలో దొరికింది, పోతన భాగవతంలోనూ దొరికింది. కాకపోతే అందులో శ్లోకం తాత్పర్యం అది ప్రజలకి చూపించాలంటే అది కొంచెం కష్టంగా ఉంటది కాబట్టి నేను హరివంశ పురాణం చూస్ చేసుకున్నాను సార్. అది విష్ణు పురాణంలోని ఒక భాగాన్ని హరివంశ పురాణం అంటారు. హరివంశ పురాణం 58వ అధ్యాయంలో ఈ కాలయవనుడు ఎలా పుట్టాడు అనేది ఉంటది. నేను చదివి వినిపిస్తున్నాను ఎలా పుట్టాడు అనేది. చూడండి, మహారాజా గార్గ్య మహర్షి, నోట్ దిస్ పాయింట్, చూస్తున్న వాళ్ళందరూ ఈ పేరు గార్గ్య మహర్షి అనేది చాలా గట్టిగా మీరు గుర్తుంచుకోండి మైండ్ లో. గార్గ్య మహర్షి యాదవులకు గురువు. అతడు భార్య ఉన్న చాలా కాలం బ్రహ్మచర్య వ్రతం పాటించాడు. ఒకనాడు అతని బావమరిది సభలో నపుంసకుడవి అని హేళన చేశాడు. అందుకతడు కష్టపడి పుత్రవాంఛతో అతడు అజితంజయ నగరానికి వెళ్ళాడు. అక్కడ శంకరుని ప్రసన్నుని చేసుకొనుటకు ఘోరంగా 12 ఏళ్ళు తపస్సు చేశాడు. రైట్ సార్. శివుడు అతని తపస్సు అనుగ్రహించి ప్రశాంతవంతుడైన ఒక పుత్రుడు కలుగుతాడని వరమిచ్చాడు. ప్రతాపవంతుడైన ఒక పుత్రుడు కలుగుతాడని వరమిచ్చాడు. తర్వాత యవనరాజు ఈ విషయమంతా విని ఆ మునిని పిలిచి అనేక విధాల ఓరడించి అతన్ని గొల్లపల్లెలో గొల్లపడుచుల మధ్య నివసించేటట్లు ఏర్పాటు చేశాడు. గోపాలి అంటే ఈ గార్గ్య మహర్షికి ఒక వరం ఉంది, ఎవరైతే పుడతారో ఆయన హీల్ బి అ బ్రేవ్ పర్సన్, అతి ప్రతాపవంతుడు అన్నమాట. రైట్ సార్, కంటిన్యూ. గోపాలి అనే అప్సరస గొల్లపడుచు వేషంలో అతని వలన గర్భం ధరించింది. కాలయవనుడనే సూర్యుడు
మహాబలశాలి జన్మించాడు. అంటే వీళ్ళకి హలో సార్ చెప్పండి సార్. నెక్స్ట్ సార్. ఆ పిల్లవాడు సంతానలేమి రాజు యొక్క అంతఃపురంలో ఎదిగాడు. రాజు మరణించిన తర్వాత కాలయవనుడు రాజై యుద్ధాన్ని కోరుతూ బ్రాహ్మణులను అడిగాడు. ఋషి వంశం అందక వంశం వాళ్ళను నారదుడు సూచించాడు. అతడే శ్రీకృష్ణుడిని కూడా తెలియజేశాడు. అతడే శ్రీకృష్ణుడని కూడా తెలియజేశాడు. కాలయవనుడు వృద్ధి పొందటం విని అతడెప్పుడు నాకు క్లారిటీ కనిపించట్లేదు సార్. అతడెప్పుడు వచ్చిపడునో అని ఆలోచిస్తూనే ద్వారపతికి చేరాడు. అంటే కాలయవనుడు అనే ఇక్కడ ఇంకొక రాజు ఉన్నాడండి, కృష్ణుడు అనే ఆయన చాలా పరాక్రమవంతుడు. నీలాగే ఓ కాలయవన, ఇఫ్ యూ వాంట్ టు అటాక్ సమ్ ఎనీ కింగ్ యు గో అండ్ అటాక్ కృష్ణ అని నారదుడే పుల్లబెట్టింది ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఆ కాలయవనుడు అనేక తుషార శక తుషార అంటే జాతులతో కలిసి మధుర మీద దండెత్తాడు. ఇక్కడ ఏంటంటే ఆ కాలయవనుడు అనేక శక అంటే శకులు అంటే ఇండోసిథియన్స్, తుషార అంటే తుషార రాజ్యానికి చెందిన వాళ్ళు, దరదాది అంటే దరదులు, వీళ్ళని అంటే ముగ్గురిని శకులు, తుషారులు, దరదుల్ని తీసుకొని ఆ జాతుల వాళ్ళని కలిసి మధుర మీద దండెత్తాడు. అతని సైన్యం నడుకకు భూమి కంపించింది. సో ఈ స్టోరీ కంటిన్యూస్, రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే అక్కడ కృష్ణుడు ఎదురుపడతాడు. ఈయనకి ఎదురుపడ్డప్పుడు నాతోటి యుద్ధం చేయంటే కృష్ణుడు పారిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసి ఒక గుహలోకి దూరితే అక్కడ ముచ్చుకుందుడు కనపడతాడు. ముచ్చుకుందుడు ఆయన చూడగానే ఈయన చనిపోతాడు, రైట్ సార్. ఓకే. ఇట్లా గ్రీక్ కింగ్ ఎవరైనా వేరే రాజ్యాలని వేసుకొని మథుర వైపు నుంచి ఎప్పుడైనా ఎవరైనా ఇలా దండెత్తారా, మార్చింగ్ చేశారా అని ఇక వెతకటం హిస్టరీలో మొదలు పెట్టాను సార్. కొంచెం ముందుకు రండి సార్ పీపీటీలో. కాలయవనుడు అనే గ్రీక్ రాజుతో శ్రీకృష్ణుడు తలపడ్డాడా? అది సారీ, నాకు టైప్ మిస్టైప్ అయింది. తలపడ్డాడా పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ సార్ చూడండి. యవనులు మధుర నగరం పైకి నిజంగానే దండెత్తి వచ్చినట్టు చరిత్ర చెబుతోందా అనేది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఎలా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం తొందరగా నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళ దగ్గర ఒక బుక్ ఉంది. ఆ బుక్ నంబర్ 6278. ఆ బుక్ పేరే ఇండో గ్రీక్స్ అనే బుక్. అది ఆ ఇండో గ్రీక్స్ అనే బుక్ లో చాప్టర్ 4 చూస్తే వచ్చేయండి, అంటే ఫాస్ట్ గా వచ్చేయండి పర్వాలేదు. ఇది చాప్టర్ 4 వస్తే అది అండర్లైన్ చేశాను, అది కొంచెం ప్రజలకు దగ్గర చూపించండి. చాప్టర్ 4 ద క్లైమాక్స్ ఆఫ్ ఇండో గ్రీక్ పవర్. ద క్లైమాక్స్ ఆఫ్ ఇండో గ్రీక్స్ పవర్ అనే చాప్టర్ లో నాకు ఈ రిఫరెన్స్ దొరికింది. ఏం దొరికింది అంటే బట్ ద రియల్ స్టోరీ ఆఫ్ ఇండో గ్రీక్ ఇన్వేజన్ కింద సార్, బట్ కింద ఇంకొంచెం బట్ పేజ్ నెంబర్ 82లో నాకు ఏం దొరికిందంటే బట్ ద రియల్ స్టోరీ ఆఫ్ ద ఇండో గ్రీక్ ఇన్వేషన్ బికమ్స్ క్లియర్. ఇండో గ్రీక్ వీళ్ళు నిజంగా మథుర వైపు నుంచి ఎప్పుడన్నా మార్చి చేసి వెళ్ళారా అని మనకు తెలియాలంటే ఏం చేయాలంటే బట్ ద రియల్ స్టోరీ ఆఫ్ ద ఇండో గ్రీక్ ఇన్వేషన్ becomes clear only on the analysis of the material contained in the historical section of Gargi Samhita and Yuga Purana. Gargi Samhita and Yuga Purana. గార్గి సంహిత అండ్ యుగ పురాణ. ఇందాక కాలయవనుడు వాళ్ళ నాన్న పేరేంది సార్? గార్గ్య మహర్షి కదా? గార్గ్య మహర్షి. ఇక్కడ హిస్టారియన్స్ ఏం చెప్తున్నారు? గార్గి సంహిత అనే బుక్ లో యుగ పురాణంలో ఈ ఇండో గ్రీక్స్ మథురా మీదుగా వీళ్ళు మార్చింగ్ చేసి వెళ్ళినట్టుగా వీళ్ళకి ఆధారాలు దొరికినాయి అంట. ఓకే.
మళ్ళీ ఇక్కడ ఈయన గార్గి సంహిత రాయటం ఏంటి, వాళ్ళ నాన్న పేరు గార్గ్యుడు అవ్వటం ఏంటి? ఇక్కడ మీకు ఇక్కడ మ్యాథ్ ఫిక్సింగ్ అర్థమవుతుందా? అర్థమైంది. రైట్ సార్. ఇట్ టెల్స్ us that the పాంచాల అండ్ మథురా పవర్స్ టుగెదర్, అంటే పాంచాల రాజు ఇంకా మథురాకి చెందిన రాజు టుగెదర్ విత్ యవనాస్, యవనులతో పాటు కలిసి, హూ వేర్ నోన్ ఫర్ దేర్ వాలర్, అంటే సువిక్రాంత అని అంటారు అనమాట. సువిక్రాంతులు అని వీళ్ళు పేరు పెట్టుకొని అటాక్డ్ సాకేత అంటే అయోధ్యని అటాక్ చేశానంట వీళ్ళు ఒక టైం అప్పుడు. అంటే మథురా మీదుగా వాళ్ళు మార్చింగ్ చేస్తూ వెళ్ళారు కానీ మథురాని వీళ్ళు అటాక్ చేయలా. రైట్ సార్. యవనాస్ హూ వేర్ నోన్ ఫర్ దేర్ వాలర్ అటాక్డ్ సాకేత అండ్ మార్చ్డ్ ఆన్ ద పొసెస్. ఇక్కడే కొంచెం జూమ్ చేసి చూపించండి సార్. ఆన్ ద పొసెస్ కుసుమధ్వజ పాటలీపుత్ర మీద వీళ్ళు వెళ్ళింది అటాక్ చేయడానికి. రైట్ సార్. బట్ నాట్ ఆన్ మథురా. కానీ మథురా తోటి దే ఆల్వేస్ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్. ఎందుకంటే మథురా ఒక టైం అప్పుడు ఇట్ వాజ్ అ బుద్ధిస్ట్ స్టేట్, అది ఒక బుద్ధిస్ట్ కింగ్డమ్ గా ఉంది మథురా. అలాగే పాంచాల కూడా. సో ఈ యవనులు ఇండో గ్రీక్స్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్ బార్డర్ దగ్గర ఉంటున్న ఆ టైంలో వీళ్ళందరూ కూడా బుద్ధిస్ట్ గా మారిపోయారు. అక్కడ ఒక కథ ఏం జరిగిందంటే, కింద మీరు మధ్యలో లైన్ లో ఒక బ్రాకెట్ ఉంది చూడండి, 184 148 BC అని ఒక బ్రాకెట్ ఉంది చూడండి. మెయిన్ గా ది సోర్సెస్ అన్ని కూడా మిడిల్ ఆఫ్ ది 2nd century BC అంట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళారు? పుష్యమిత్ర శుంగుడు మీద యుద్ధానికి వెళ్ళారు. అవును. పుష్యమిత్ర యాజ్ ఎ గ్రాండ్ సన్ మిలిటరీ ఎక్స్పెడిషన్ అన్ని ఇచ్చారు. 184 to 148 BC. ఈ కాలంలో పుష్యమిత్ర శుంగుడు మీదకి వాళ్ళు యుద్ధానికి వెళ్తే వీళ్ళ బుక్కుల్లో పుష్యమిత్ర శుంగుడు ప్లేస్ లో శ్రీకృష్ణుని పెట్టుకున్నారు సార్. పోయినసారి ఈ రాముడు అనే ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు అన్ని పుష్యమిత్ర శుంగుడే దొరికాడు. మళ్ళీ ఇక్కడ హిస్టరీ మన తొవ్వి లోపలికి వెళ్ళి ఈ హిస్టరీ చదువుతుంటే ఇక్కడ పుష్యమిత్ర శుంగుడే దొరుకుతున్నాడు. పుష్యమిత్ర శుంగుడు. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం సార్, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఇది కాయిన్స్, మళ్ళీ న్యూమిస్మాటిక్స్ చూపిలేదంటారు. నెక్స్ట్ సార్, కాయిన్స్, న్యూమిస్మాటిక్స్. ఈ న్యూమిస్మాటిక్స్ లోకి వెళ్తే ఇవి ఇండో గ్రీక్స్ యొక్క కాయిన్స్. ఇవి ఇండో గ్రీక్స్ యొక్క కాయిన్స్. రైట్ సార్. వీళ్ళ రాజుల పేర్లు ఎలా ఉన్నాయి? యూక్రటైడ్స్, హీలియోక్లిస్, ప్లాటో, యూక్రటైడ్స్ 2, హీలియోక్లిస్ 2 అండ్ మినాండర్ గురించి కూడా నేను పోయినసారి మాట్లాడాను. సో ఈ మినాండర్ అనే రాజు ఎవరైతే ఉన్నారో ఈ మినాండరే పుష్యమిత్ర శుంగ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకంటే ఆ పుష్యమిత్ర శుంగుడు మథురాలో ఇంకా పాంచాల రాజ్యంలో ఉన్న ఆయా బౌద్ధులని ఆయన హింసిస్తున్నాడు కాబట్టి ఈయన మీద యుద్ధానికి వెళ్ళినట్టుగా మనకి హిస్టరీ చెప్తుంది. రైట్ సార్. వీళ్ళ కాయిన్స్ అన్ని మనకు దొరుకుతున్నాయి. రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇది ఇంకొక తరానికి చెందిన వీళ్ళ కాయిన్స్. సరే, ముందుకు వెళ్ళిపోదాం. ఈ పుష్యమిత్ర శుంగుడు ఈయన కనపడుతున్నాడు. ఏడకెళ్ళినా ఈ పుష్యమిత్ర శుంగుడే కనపడుతున్నాడు మనకి. ఈ పుష్యమిత్ర శుంగుడు ఎవరు అనేది నెక్స్ట్ స్లైడ్ లో ఉంటుంది మనకి. చదవండి సార్, జస్ట్ ఒక 4 లైన్ ఫస్ట్ ఎంతవరకు చాలండి. శుంగ వంశము క్రీస్తుపూర్వం 185వ సంవత్సరంలో సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తి అయిన బృహదర్ధుడు తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు. అది రైట్ సార్. ఓకే. బృహద్రథ మౌర్య అనే లాస్ట్ మౌర్యన్ కింగ్ ని వాళ్ళు బుద్ధిస్ట్ మౌర్యన్స్ అన్నమాట. ఈయన వచ్చేసి బ్రాహ్మణ్ అన్నమాట. అయితే ఈ బుద్ధిస్ట్ రూల్ నడవకూడదు ఇక్కడ అని చెప్పేసి ఈయన బ్రాహ్మణ్ అయినప్పటికీ ఈయన దగ్గర సేనాధిపతిగా జాయిన్ అయ్యి ఈయనని వెన్నుపోటు పొడిచి చంపాడు అనమాట పుష్యమిత్ర శుంగుడు. ఇది హిస్టరీ చెప్తుంది, నేను చెప్పట్లేదు. అవును సార్. ఆ సైన్యాధిపతి 30 పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాలు పాలించాడు. పాలించిన తర్వాత మరి వారి తర్వాత వంశం అలాగే పాలిస్తూ
ఆ నగర రాజ్యాలుగా శృంగాధిపత్యం ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి. ఈ రాజవంశం అనేక విదేశీ శక్తుల స్వదేశీ శక్తులు రెండింటితోనే జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధం చెందిందంట. ఏంటి ఆ రాజ్యాలు అంటే కళింగ, శాతవాహన రాజవంశం, ఇండో గ్రీక్ రాజ్యం, అలాగే బహుశా పాంచాల, మధుర రాజులతో పోరాడారు ఇందాక పుష్యమిత్ర శృంగుడు. మనకి మహాభారతంలో సీన్ చూస్తున్నప్పుడు అవును. అక్కడ కళింగ రాజులేమో మహాభారత యుద్ధం చేసినట్టు కనపడుతుంది. ఇదే మళ్ళీ కళింగ రాజులతోటి పుష్యమిత్ర శృంగుడు కూడా పుష్యమిత్ర శృంగుడు యుద్ధం చేశాడు. మళ్ళీ పాంచాల మధుర వాళ్ళతో కూడా పోరాడు. మధుర అండ్ పాంచాలతోటి పోరాడాడు అని చెప్పి నేను ఇండో గ్రీక్స్ అనే బుక్ నుంచి కూడా మీకు చూపించాను, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ బుక్ లో నుంచి. రైట్ సార్. ఇదేమో పుష్యమిత్ర శృంగుడు కాయిన్స్, ఇందాకేమో గ్రీక్ వాళ్ళ కాయిన్స్. అందరి కాయిన్స్ దొరుకుతున్నాయి, సరే శ్రీకృష్ణుడు కాయిన్ దొరకట్లేదు. చూద్దాం సార్, అన్న దొరికి వాళ్ళు చూపిస్తారేమో చూద్దాం. సో ఇప్పుడు అర్థమైందా సార్? మరి ఎంఐటిహెచ్ ఎంవైటిహెచ్ అంటారా? మనకైతే అది ఎంవైటిహెచ్. మరి వాళ్ళకి ఏదైతే మనకైతే తెలియదు కానీ నెక్స్ట్ మరి ఇన్ని ఆధారాలు పెట్టుకొని మనం వాళ్ళ మన్ని తడుతుంటే చాలా నవ్వు వస్తుంది ఇప్పుడు నాకు. సో ఈ కాలయవనుడు అనే అతను మథుర మీదకి అసలు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళలేదు. కాలయవనుడు అనేవాడు హిస్టరీలో లేడు, కానీ మినాండర్ ఉన్నాడు. రైట్ సార్. యూక్రటైడ్స్ ఉన్నాడు, ఆ తర్వాత మళ్ళీ డిమెట్రియస్ కూడా ఉన్నాడు. వీళ్ళలో ఎవరయ్యా మరి మథురాకి సహాయంగా పుష్యమిత్ర శృంగుడి మీద యుద్ధానికి వెళ్ళింది ఎవరు అంటే మినాండర్. అంటే మినాండరే కాలయవనుడు. ఈ ఇక్కడ చెప్పిన శ్రీకృష్ణుడే పుష్యమిత్ర శృంగుడు. రైట్ సార్ అని మన ఉద్దేశం. అది లేదు, మనకి హిస్టరీ చెప్తుంది, అది నేను చెప్పట్లేదు. మనకి హిస్టరీ కోఇన్సిడెన్స్ ఇస్తుంది అది అక్కడ. ఎందుకంటే ఆయా రాజ్యాలు చెప్పిన రాజ్యాల పేర్లు పుష్యమిత్ర శృంగుడు కాలంలో ఉన్నాయి, కానీ ఈ మహాభారతానికి సెట్ అవ్వట్లేదు కదా సార్. అవునవును, ఆ టైమింగ్ పీరియడ్ కానీ అక్కడ పరిస్థితులు ఏమీ సెట్ అవ్వట్లేదు. కళింగ రాజు వెళ్ళాడు, మహాభారతంలో యుద్ధం చేశాడు, కురుక్షేత్ర యుద్ధం. కానీ ఆయనే మళ్ళీ పుష్యమిత్ర శృంగుడితో కూడా యుద్ధం చేశాడుగా. అవును, కళింగ రాజులు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో ద్వారకా సంగతి ఏంటి మరి? ఇప్పుడు ఇది కానప్పుడు అంటే ఇందాక యవన రాజుకి భయపడి నేను ద్వారకా కట్టించుకున్నాను అని ఒక రెఫరెన్స్ చూసాం కదా. మరి ఇప్పుడు యవన రాజు అనేవాడు ఎవరు అటాక్ చేయనప్పుడు మరి ద్వారకా మరి ఉన్నట్టా లేనట్టా? మాకు తెలిసి లేనట్టే మరి అది. కాబట్టి కానీ వీళ్ళేమంటారంటే లేదండి, నాసా వాళ్ళు రీసెర్చ్ చేసి మొత్తం మాకు ద్వారకా రిపోర్ట్ మొత్తం ఇట్లా ఇచ్చేశారు. అది 5,000 సంవత్సరాల క్రితం, 5,000 సంవత్సరాల క్రితం ఇది నిజంగా జరిగింది, అది కృష్ణుడు అక్కడ రాజ్యం ఉంది, అది ఇది అని వీళ్ళు చెప్తారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ వాట్ ఈస్ నాసా. నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. ఇండియాకి ఇస్రో ఉంది, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎలాగో అలాగే అమెరికాకి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ ఆర్గనైజేషన్. అది చేసే పనులు ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ లో నేను అపోలో యొక్క మిషన్స్ వాళ్ళకి పెట్టాను. చూడండి, అపోలో 1, అపోలో 2, అపోలో 5, అపోలో 7, అపోలో 11, అపోలో 18, అపోలో 20 ఇలాంటి స్పేస్ లో మిషన్స్ వీళ్ళు చేస్తుంటారు. స్పేస్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు, రాకెట్స్ పంపించి. అది వాళ్ళ పని. వీళ్ళు మహా అంటే స్పేస్ మీద నుంచి భూమి యొక్క ఫొటోస్ తీసి పంపించగలరే కానీ సముద్ర గర్భంలో ఉన్న వీటిని వీళ్ళు రీసెర్చ్ చేయరు. అది వాళ్ళ పని కాదు, నంబర్ 1. నంబర్ 2, వాళ్ళది ఇంకొక పని ఏంటంటే, నెక్స్ట్ స్లైడ్ లో మీకు హబుల్ స్పేస్ టెలిస్కోప్ కనపడుతుంది. హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనే ఈ ఐడియా ఎడ్విన్ హబుల్ అనే ఒక శాస్త్రవేత్త 1950-60 ఆ సంవత్సరాల ఆ ప్రాంతంలో నుంచి ఈయనకి మనకి స్పేస్ లో, మనకంటూ ఒక అవుటర్ స్పేస్ లో ఎర్త్ యొక్క ఆర్బిట్ చుట్టూ తిరుగుతూ బయట ఉన్న అంతరిక్షాన్ని ఫోటోలు తీయగలిగే, వీడియో తీయగలిగే మనకి ఒక స్పేస్ టెలిస్కోప్ ఉండాలని ఆయన ప్లాన్ చేసినప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జీవిత కాలంలో లాంచ్ చేయలేకపోయారు. కానీ 1984లో ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ మనకి ఎర్త్ ఆర్బిట్ లో వదిలిపెట్టారు. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కి అప్పుడప్పుడు మైనర్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే మైనర్ రిపేర్స్ కానీ ఇవన్నీ చేయడానికి వీళ్ళు స్పేస్ మిషన్స్ లోకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ ఏమో రకరకాల
అల్ట్రా వైలెట్ రేస్ అండ్ ఇన్ఫ్రారెడ్ రేస్ తోటి ఫోటోగ్రఫీ చేసి మనకి కింద భూమి మీదకి పంపిస్తూ ఉంటుంది. యాక్చువల్ గా నాసా వాళ్ళ పని ఇది. అంతేగాని మనకి రామసేతు నిజంగా ఉందా, అది రాళ్లతోటి కట్టారా, హ్యూమన్ మేడా కాదా, ఇలాంటివన్నీ నాసాకి ఎలాంటి సంబంధం లేదు. మళ్ళీ ద్వారకాలో వీళ్ళు రీసెర్చ్, ఒకవేళ మీ దగ్గర కానీ అథెంటికేట్ రిపోర్ట్స్ ఉంటే ప్లీజ్ మాకు ఒక కౌంటర్ పెట్టండి, విల్ బి వెరీ హ్యాపీ. అండ్ మాకు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళుగా ఉంటారు, మన ప్రజలకి చెప్పిన వాళ్ళుగా ఉంటారు. డూప్లికేట్ వెబ్సైట్స్ లో నుంచి తీసుకొచ్చి చదవడం, లేకపోతే ఫేక్ వెబ్సైట్స్ లో నుంచి అవును ఇది ఉంది, ఇది కరెక్టే, ఇది అది, ఎందుకంటే నాసా నెవర్ డూ దట్. నాసా వల్ల పని అది కానే కాదు. సో ఇంకోటి సార్, ఇక్కడ అనిల్ గారు ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, చదువుకున్న వాళ్ళు కూడా కనీసం ఈ ఎబ్రివేషన్ చదివి కూడా ఎవరు ఏది డీల్ చేస్తున్నారు అనేది చెప్పకపోవడం చాలా విచారకరం. ఎందుకంటే నాసా అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. నాసా చేసే పని స్పేస్ లో మనకి భూమికి ఎలాంటి ఆటంకం కలగకుండా, లేదంటే భూమిని సురక్షితంగా ఉంచడానికి, లేదంటే భూమిలో ఉన్న భూమి చుట్టూ వాతావరణాన్ని, దానికి సంబంధించిన వాటిని అంటే మెయిన్ గా చేసేది ఏంటంటే భూమికి రక్షణ కల్పించే పనిలో వాళ్ళు ఉంటారు. దేనికి సంబంధించింది అంటే స్పేస్ లో ఎలాంటి ఇదేదో అంటారు కదా, ఉల్కాలని, కొన్ని ఆస్ట్రాయిడ్స్ అని, వాటిని ఢీ కొట్టకుండా ఇలాంటివి ఏంటంటే మన భూమిని చేరకుండా వాటిని దూరం నుంచే పసిగట్టి వాటిని డిస్ట్రాయ్ చేసే పనిలో నాసా అనేది ఉంటది. ఇంకోటి ఏంటంటే అట్మాస్ఫియర్ ఎలా ఉంది, భూమి యొక్క వేడి ఎలా ఉంది, ఎందుకంటే మనం ఒక సర్టెన్ టెంపరేచర్ లో ఉండగలం, అలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేసి చెప్పేది నాసా. సేమ్ టైం మోర్ ఓవర్ మనకి అవుటర్ కాస్మిక్ స్పేస్ అంటే ఇక్కడ నేను ఇక్కడ మన ఏరోస్పేస్ గురించి మాట్లాడట్లేదు. కాస్మిక్ స్పేస్ లో ఉన్న వేరియస్ గ్యాలక్సీస్ కానీ, లైక్ వర్ల్పూల్ గ్యాలక్సీ కానీ, లేకపోతే కరోనా గ్యాలక్సీ, లేకపోతే అట్లా ఇంకా చాలా చాలా గ్యాలక్సీస్ ఉన్నాయి. N91, NGC 93, 84 ఇట్లా ఈ గ్యాలక్సీస్ కానీ వాటి ఫొటోస్ తీసి, లేకపోతే అవి ఎంత దూరంలో ఉన్నాయి, లేకపోతే ఆండ్రోమెడా గ్యాలక్సీ ఇస్ ద క్లోజెస్ట్ గ్యాలక్సీ విచ్ క్లోజెస్ట్ గ్యాలక్సీ టు మిల్కీ వే గ్యాలక్సీ, మన పాలపుంత అనే గ్యాలక్సీ. సో ఇవన్నీ వీళ్ళు నాసా వాళ్ళు చేసి పరిశోధనలు చేసి మనకు చెప్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం మనకి అంతరిక్షంలో అంటే కాస్మిక్ స్పేస్ లో ఉండే మన బ్లాక్ హోల్స్ గురించి కానీ ఇవన్నిటి గురించి పరిశోధనలు చేసి, బ్లాక్ హోల్ వల్ల మనకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, రేడియేషన్స్ ఏమన్నా వస్తాయా, లేకపోతే కొత్త స్టార్స్ ఏమన్నా పుట్టాయా, లేకపోతే స్పేస్ లో కూడా ఎరప్షన్స్ అవుతుంటాయి, ఎరప్షన్స్ ఏమన్నా అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేస్తారు నాసా వాళ్ళు. కానీ ఇక్కడ మనకి ద్వారకా ఉందా, రామసేతు ఉందా, అవన్నీ వీళ్ళకి అనవసరం. అది కనీసం తెలుసుకోకుండా ఇచ్చేసారు అని చెప్పడం. చదువుకున్న వాళ్ళు, పైగా చదువు లేని వాళ్ళు, తెలియని వాళ్ళు ఉన్నారంటే ఒక అర్థం, సరేలే తెలియలే పాపం చెప్పొచ్చు అని. తెలుసుకున్న వాళ్ళు కూడా, బీటెక్ చదివిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు యాదవులు. బీటెక్ చేసి కూడా కనీస జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే చాలా నవ్వు వస్తుంది నాకు. సరే, మరి కంటిన్యూషన్ వెళ్దాము. మరి సార్ చెప్పినట్టుగా, ఇప్పుడు అనిల్ గారు చెప్పినట్టుగా నిజంగా సముద్ర గర్భంలో ఉన్నాయా లేదా, వాటికి ఆధారాలు ఏంటి అన్నది మరి అనిల్ గారు చెప్తారు నెక్స్ట్. ఇప్పుడు జనరల్ గా మనము ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వాట్సాప్ లో, లేకపోతే అప్పుడప్పుడు కొన్ని కమ్యూనిటీ పోస్ట్ లో, యూట్యూబ్ లో పెడుతూ ఉంటారు. వావ్, ద్వారకా దొరికింది, ఇదిగో ఇవే ఆధారాలు, చూడండి, ఇదిగో ఒకప్పుడు ద్వారకా ఇలా ఉండేది, ఇది సముద్ర గర్భంలో ఉంది, శ్రీకృష్ణుడు పరిపాలించిన ఏరియా ఇదే, కట్టించిన ఏరియా ఇదే, దీన్ని విశ్వకర్మ ఒక రోజులో కట్టించాడు, ఇగో ఈ విశాలమైన వీధులు చూడండి, ఇక్కడ మెట్టు చూడండి, సింహం ఉంది, అది ఇది, ఇవన్నీ ఇలాంటి ఈ జనరల్ గా ఈ 4 ఫొటోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. దీన్ని ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. ఫ్యాక్ట్ చెక్, ఇవి నిజమైన ఫొటోసేనా, లేకపోతే ఇండియాకి దీనికి వీటికి ఏమైనా సంబంధం ఉందా లేదా అని నెక్స్ట్ స్లైడ్ లో మనము కానీ ఒకవేళ వెళ్ళి చూస్తే, ఫస్ట్ ఫోటో ఈ సింహం ఫోటో ఉంది, ఇమేజ్ 1. వీరాన రివర్స్ రీసెర్చ్ ఇది క్వింట్ నుంచి చేశానండి. క్వింట్ అనే ఒక వార్తా సంస్థ, అంటే న్యూస్ ఏజెన్సీ, వాళ్ళు చేసిన ఈ ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూస్తే, we ran a reverse search on a picture using the keywords lion statue in water, సింహం విగ్రహం వాటర్ లో అని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే, అండ్ కేమ్ అక్రాస్ ఆర్టికల్ టైటిల్ సబ్మరీన్ ద థింగ్స్ వి సింక్ ఇన్ హకాయ్ మ్యాగజైన్, హకాయ్ అనే మ్యాగజైన్ లో దొరికింది. ద స్టాచ్యూ స్టాండింగ్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద అండర్ వాటర్ నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్, ఇది నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ లో ఇక్కడ ఇది ఉందంటండి.
ఇది ఎక్కడుంది? లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడా కి బిస్కైన్. ఇది ఫ్లోరిడా బీచ్ కి దగ్గరలో ఉన్న ఈ సబ్మరీన్ లో అంటే సబ్మర్జ్ అయిన ఈ స్టాచ్యూ అన్నమాట. దీన్ని తీసుకొచ్చి ద్వారకా 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 అని చూపిస్తుంటారు. సో నెక్స్ట్ ఇమేజ్ లోకి వెళ్తే ఇమేజ్ నెంబర్ 2. ఇమేజ్ నెంబర్ 2 లో ఇక్కడ ఒక పెద్ద గుమ్మటం సముద్రం దగ్గర ఉంది. వావ్, ఇదే ద్వారకా ద్వారకా అని చెప్తుంటారు. కానీ ఇది 2004 లో సునామీలో ధ్వంసమైన మహాబలిపురానికి చెందిన ఒక మందిరం యొక్క చెక్కలాలి. రైట్ సార్. We reverse searched on the image of Yandex search engine and came across a blog on Mahabalipuram. We then reverse searched the image on Google using the keyword submerged temple of Mahabalipuram and found a website called Go UNESCO. Promotes heritage tourism. ఇక్కడ మీకు ఆ ఫోటో దగ్గర కనపడుతుంది. వన్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ద 2004 సునామీ. ఈ సునామీలో ధ్వంసమైన ఈ ఒక మహాబలిపురంలోని ఈ ఫోటోని చూపించి అదిగో మా ద్వారకా, అదిగో మా ద్వారకా అని చూపిస్తూ ఉంటారు. సో ఫ్యాక్ట్ చెక్ ఒకసారి మీరు కూడా అందరు చేసుకోండి. మేము చెప్పేది కూడా నిజమా కాదా కూడా మీరు కౌంటర్ గా ఇంకొకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇమేజ్ 3 ఇది కూడా నెప్ట్యూన్ రీఫ్ లోదే. ఇది కూడా ఇందాకట్లాగా నెప్ట్యూన్ రీఫ్ లోదే. ఇందాక సింహం ఏదైతే చూపించామో ఆ సింహం ఇగో ఇదే ఆల్మోస్ట్ ఇవే ఈ కాలమ్స్ అండ్ బీమ్స్ మనకి ఏవైతే కనపడుతున్నాయో దీని దగ్గరే ఉన్నట్టుగా మనకి కనపడుతుంది. సో ఇది కూడా ఫేక్ ఇమేజ్. దీనికి ఇండియాకి ఎలాంటి సంబంధం లేదు. లాస్ట్ ఇది వచ్చేసి ఇది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అంటారు దీన్ని. లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ అనే దాంట్లో హవెవర్ క్వింట్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు ఇండిపెండెంట్లీ వెరిఫై ద ఇమేజ్. ఈ ఇమేజ్ కి ఆథెంటిసిటీ ఉందా లేదా, ఇది మార్ఫ్డా ఫోటోషాప్డా, ఇది ఈవెన్ క్వింట్ పీపుల్ దే డజంట్ నో. కానీ పిక్చర్ మాత్రం అట్లాంటిస్ అని వీళ్ళు అంటూ ఉంటారు. సో దీనికి ఆథెంటిసిటీ లేదు. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? నెక్స్ట్ ద స్లైడ్. ఇప్పుడు ఇది నిజమేనా సార్? హరిప్రసాద్ గారు మీ వాయిస్ రావట్లేదు. మీరు ఇన్ని చెప్పినా సరే దీని ఇంకా నిజం అన్నానంటే ఇంక నా అంత మూర్ఖుడు నా ఇంకా వెర్రి వెంగళప్ప ఇంకెవడో ఉండడేమో. సో మీరు ఇన్ని చూపించు కూడా ఈ ఫ్యాక్ట్ చెక్ అనేది మనం చూస్తే ఇదంతా ఫేక్. ఇవన్నీ ఫేక్ పోస్ట్స్ జనాల్ని కేవలం మోసం చేయడానికి, జనాల్ని ఇందాక మీరు మా వెర్రి వెంగళ పని చేయడానికి ఎంతో మంది ఉన్నారు. ఇట్లా చీటర్స్ ఉన్నారు. వీళ్ళు చీట్ చేస్తూ ఉంటారు అనమాట. కానీ మనం ఏ విషయం అయినా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు కూడా చెక్ చేయండి. నేను చెప్తున్నది కరెక్టో కాదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్కియాలజీ ఏం చెప్తుంది ఈ ద్వారకా గురించి? ఆర్కియాలజీ ఏం చెప్తుందంటే ఆర్కియాలజికల్ ఇన్వెస్టిగేషన్స్ ఎట్ ద్వారకా బోత్ ఆన్ షోర్ అండ్ ఆఫ్ షోర్ ఇన్ ద అరేబియన్ సీ have been performed by the Archaeological Survey of India. The first investigation carried out on land in 1963. 1963 లో ఫస్ట్ టైం ఇన్వెస్టిగేషన్ క్యారీ అవుట్ అయినప్పుడు వాళ్ళకి ఎన్నో ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఎక్స్కవేషన్ at 2 sites on the seaward side of Dwarka brought to light submerged settlement. The large stone built jetty, a triangular stone anchors with 3 holes. The settlements are in the form of exterior and interior walls and fort bastions. వీళ్ళకి ఒక చిన్న ఫోర్ట్ లాంటిది లోపల ఉంది కాదనట్లేదు. అక్కడ మళ్ళీ యాంకర్ అంటే షిప్స్ ని కట్టేయడానికి యూజ్ చేసే యాంకర్, మళ్ళీ అట్లాంటివి చిన్నవి రాళ్ళు అవి అక్కడ దొరికినాయి వాళ్ళకి. కానీ అవి ఎప్పటివి, ఏ కాలం నాటివి అని చెప్తున్నారు వీళ్ళు? ఏ కాలం నాటివి అంటే మిడిల్ కింగ్డమ్స్ ఆఫ్ ఇండియా. Yes, from the typological classification of the anchors, it is inferred that Dwarka has flourished as a port. అది కేవలం ఒక షిప్ యార్డ్ అంటే సార్ అది. Flourished as a port during the period of the Middle Kingdom of India. వీళ్ళు ఎప్పుడు వాళ్ళు? లేట్ హరప్పన్ పీరియడ్ వాళ్ళు. హరప్ప అండ్ మొహంజదారో అంటే సింధు నది నాగరికత అది ఇంకా లాస్ట్ లోకి వచ్చేస్తుంది, అది పడిపోతుంది. అది అన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఒక పోర్ట్ కట్టించుకున్నారు. బయట ప్రపంచం నుంచి వాణిజ్య వ్యాపార కార్యక్రమాలు చేయడానికి షిప్ త్రూ అదొక పోర్ట్ అంట. అది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా is telling coastal erosion was probably the cause for the destruction of what was been
ఏన్షియంట్ పోర్ట్. అది ఏన్షియంట్ పోర్ట్ అని చెప్తున్నారు మళ్ళీ. ద్వారకా ఇస్ మెన్షన్డ్ ఇన్ ద కాపర్ ఇన్స్క్రిప్షన్ డేటెడ్ 574 AD ఆఫ్ సింహాదిత్య, ద మైత్రిక డైనాసిటీ మినిస్టర్ ఆఫ్ వల్లభి. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు దగ్గర దగ్గర ఏం చెప్తున్నారంటే కార్బన్ డేటింగ్ చేశారు. కార్బన్ డేటింగ్ చేసినప్పుడు లేట్ హరప్పన్ పీరియడ్ ది అని వీళ్ళు చెప్తున్నారు. అది థర్మోలూమినిసెన్స్ అనే ప్రక్రియ ద్వారా వీళ్ళు డేటింగ్ చేసి చూస్తే 1570 BC అంటే తేలుతుంది. అది 1570 BC is లేట్ హరప్పన్ పీరియడ్ అండ్ అర్లీ వేదిక్ పీరియడ్. అర్లీ ది ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అప్పుడు అది ఎర్లీ టైం. అప్పుడు ఆ టైం అప్పుడు కృష్ణుడికి దానికి దీనికి కనెక్షన్ ఏముంది అని చూస్తే ఎర్లీ హిస్టరీలోకి వెళ్దాం. నెక్స్ట్ ఎర్లీ హిస్టరీ ఏం చెప్తుందంటే ఇన్ 2000 AD అంటే క్రీస్తు శకం 200 సంవత్సరంలో అక్కడ ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజు పేరు వాసుదేవ II ఆఫ్ ద్వారకా వాస్ డిఫీటెడ్ బై మహాక్షత్రియ రుద్రదాముడు అనే ఒక క్షత్రియుడితోటి ఓడిపోయాడు. అపాన్ ద డెత్ ఆఫ్ రుద్రదామ, హిజ్ వైఫ్ క్వీన్ ధీరాదేవి ఇన్వైటెడ్ హిజ్ బ్రదర్ పులూమి సీకింగ్ గైడెన్స్ టు రూల్. ఈ పులూమి అనేవాడిని తెచ్చింది. రుద్రదామ హ్యాడ్ ఎంబ్రేస్ ద వైష్ణవ రిలీజన్. ఈ పులూమి వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో రుద్రదామ, ఆయన వైష్ణవుడు అంట, వైష్ణవ రిలీజన్, అండ్ వర్షిప్డ్ కృష్ణ ఎట్ ద్వారకా. అది సార్ యాక్చువల్ గా ప్రాబ్లం. సో ఈ ద్వారకా అనేది కృష్ణుడి రాజ్యం అనేది ఎవరు ఈ వార్తను మొట్టమొదట పుట్టించారు అంటే ఈ వైష్ణవులు సెక్ట్ కి చెందిన రుద్రదామ అనే రాజు కాలంలో ఇది ఫస్ట్ ఈ మాట బయటకు వచ్చింది. మళ్ళీ అండ్ ఎపిగ్రఫిక్ రిఫరెన్స్ ascribed టు గరులక సింహాదిత్య ద సన్ ఆఫ్ వరహదాస్ ద కింగ్ ఆఫ్ ద్వారకా ఈస్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద కాపర్ ప్లేట్ డేటెడ్ 574 AD. ఈ ద్వారకాకి రాజు ఒకడు ఉండేవాడు. ఆ రాజు పేరు అది ఎపిగ్రఫిక్ కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ 574 AD అనమాట చెందింది. అది దొరికింది. ద గ్రీక్ రైటర్ ఇక వీళ్ళందరూ కూడా రాశారు దీని గురించి. సో ఇది MITH చెప్పాలి సార్. హరిప్రసాద్ గారు ఏం చెప్తాం సార్, ఎన్ని చూపిస్తుంటే నాకైతే MITH లాగా కనిపిస్తుంది సార్. ఎన్ని చూపిస్తున్నా సరే వాళ్ళు ఇంకా అలాగే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళని ఏమన్నా తెలియదు కానీ మరి వీటన్నిటికీ కనీసం రిప్లై ఇస్తూ ఇదన్నీ తప్పు, ఇది కరెక్ట్ అనేది చూపించలేకపోతున్నారు. ఒకవేళ చూపించినా సరే నోటి మాటలతోనే క్లియర్ గా ప్రూఫ్ చూపిస్తున్నాము. అలా ప్రూఫ్ చూపించాలి, ఆథెంటిక్ ప్రూఫ్స్ చూపించాలి. మీరు అలా ఊహించుకోవచ్చు సార్. మీరు అలా ఊహించుకుంటే ఎట్లా మాస్టర్? అలా ఇది చూపించరు. వాళ్ళు లైవ్ పెడతారు, నలుగురు కూర్చుంటారు, ముగ్గురు వస్తారు, వాళ్ళ నోటు ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు అంతే. అంటే ఇప్పుడు నేను పేరు కూడా చెప్పాను, కింగ్ వాసుదేవ II ఆఫ్ ద్వారకా అన్నాను. తర్వాత ఈ రుద్రదాముడితో ఓడిపోయాడు అన్నాను. రుద్రదాముడు చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళ పులూమి బ్రదర్ పులూమి ఆయన పిలిచింది పులుమావి. ఓకే సార్, ఆయన మళ్ళీ వైష్ణవుడు. అది ఆ కాలంలో ఇట్లా పేర్లు చెప్తూ ఇగో ఇట్లా ఇది ఇట్లా అయింది ఈ టైంలో. మళ్ళీ ఇదే కాకుండా దాని ఎపిగ్రఫిక్ చూపించారు మనకి. కార్బన్ డేటింగ్ తో సహా ఇది అని చెప్పి చూపించారు. ఇంత సైంటిఫిక్ గా ఉన్నా సరే, సైంటిఫిక్ గా చూపిస్తున్నా సరే ఇంకా డాక్టర్లు చదివి కూడా థర్మోలూమినస్ పద్ధతి ద్వారా కొన్ని మెథడ్స్ అనేవి ఉపయోగిస్తారు. కార్బన్ డేటింగ్ లో చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో ఒక మెథడ్ అనేది ఉపయోగించి చేసినా సరే, ఇన్ని చూపిస్తున్నా సరే అసలు మేము అవన్నీ నమ్మము. మేము ఏదనుకుంటే అదే నిజం. కృష్ణుడు ఉన్నాడంటే ఉన్నాడు. సార్ రైట్ సార్. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఇవి యాక్చువల్ ద్వారకా ఫొటోస్, ఇవి ఒరిజినల్ ఫొటోస్. ఓకే రైట్ సార్. ఇక్కడ మీకు సర్క్యులర్ బ్యాస్టియన్ ఒకటి కనపడుతుంది ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో లాంగ్ వాల్ ప్లాటెడ్ అండ్ ఫోటోగ్రాఫ్ బై డైవర్ అండ్ ఆర్కియాలజిస్ట్. ఆయన ఫోటోగ్రఫీ కూడా చేస్తాడు మనకు కనపడుతుంది. 3 రంధ్రాలు ఉన్న యాంకర్ ఒకటి ఉంది అని చెప్పాను కదా, అదే సార్ యాంకర్. పిప్పుల్ ని కట్టడానికి ఉన్న యాంకర్. ఇక్కడ పొడుగు సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్స్పోజ్ డ్యూరింగ్ ద లో టైడ్ ఆఫ్ ద్వారకాలో ఆటుపోటు జరిగినప్పుడు ఇది బయటపడింది. ఇవి జనరల్ గా ఏంటంటే అది మరి
పెద్ద పెద్ద ఒకవేళ షిప్స్ వచ్చినప్పుడు దాన్ని కట్టేయడానికి మరి ఏం చేయడానికి, అది వాటర్ సప్లైకా మరి దేనికి వి డోంట్ నో. ఆ సర్క్యులర్ స్టోన్ స్ట్రక్చర్ ఎక్స్పోజ్డ్ ఇదైతే ఉంది అక్కడ. ఆ సర్క్యులర్ స్టోన్ మధ్యలో ఒక గుంట కూడా ఉంది, రైట్ సార్. సో ఇది ఒరిజినల్ ఫొటోస్. ఇప్పుడు జీసస్ ఈజ్ రియలా కాదా అనేది మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. జీసస్ ఈజ్ రియలా కాదా అని అన్నప్పుడు ఫస్ట్ యేసు ప్రభు సిలువ వేసి నేను ఫస్ట్ లో ఏం చెప్పాను సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు, నజరేతులో పుట్టి నజరేతులో పెరిగి బెత్లెహేంలో పుట్టి నజరేతులో పెరిగి 33.5 సంవత్సరాలకి సిలువ వేయబడి 3వ రోజున లేచిన యేసు ప్రభు గురించి మనం ప్రకటిస్తున్నాము. వాళ్ళు ఏదో వేరే యేసు క్రీస్తు గురించి మాట్లాడితే ఐ డోంట్ నో, అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దామని. సో 3వ రోజు లేచి వచ్చిన యేసు ప్రభుకి ఆయన గాయాల్లో నేను ఏలు పెడితే గానీ నమ్మను అని చెప్పి ఎవరన్నారు? తోమా గారు అన్నారు కదా సార్. తోమా గారు మరి ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూడని ఆయన చనిపోయి మళ్ళీ 3వ రోజున పునరుత్థానుడై వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు తోమా అప్పుడు మార్కెట్కి వెళ్తాడు. అప్పుడు యేసై వచ్చాడు ఇందాక అది అంటే నేను నమ్మను, అట్టెట్లా నేను ఆయన గాయాల్లో ఏలు పెట్టి చూస్తే గానీ నమ్మనంటారు. తర్వాత మళ్ళీ యేసు ప్రభు వచ్చినప్పుడు, రా థామస్ నువ్వు నా గాయాల్లో ఒకసారి ఏలు పెట్టి చూడు అన్నప్పుడు ఆయన ఏలు పెడతాడు కూడా. ఏలు పెట్టి అప్పుడు ఏమంటాడు? నా ప్రభు నా దేవ అంటాడు, మై లార్డ్ మై గాడ్, రైట్ సార్. సో ఆ తోమ యేసు ప్రభు గురించి చెప్పిన ఆ తోమ ఫస్ట్ సెంచరీలో ఇండియాకి వచ్చాడు కదా. అవును. అకార్డింగ్ టు ట్రెడిషనల్ అకౌంట్స్ ఆఫ్ ద సెయింట్ థామస్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ మోడర్న్ డే కేరళ ఇన్ ఇండియా, థామస్ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ ట్రావెల్డ్ అవుట్ సైడ్ ద రోమన్ ఎంపైర్ టు ప్రీచ్ ద గాస్పెల్. పై దాంట్లోకి వెళ్ళండి సార్, మీరు కింద దాంట్లోకి వచ్చేసారు. టు ప్రీచ్ ద గాస్పెల్ ట్రావెలింగ్ యాజ్ ఫార్ యాజ్ మలబార్ కోస్ట్ విచ్ ఈజ్ ఇన్ మోడర్న్ డే కేరళ స్టేట్. కేరళలో దిగాడు ఆయన పడవ. అప్పుడులో పడవలు ఉన్నాయా అంటే ఉన్నాయి. 1570 BCలో లేట్ హరప్పన్ పీరియడ్ లోనే మీకు ఇక్కడ పోర్ట్ ఉంది మనకి. ఇది కూలిపోయిందండి ద్వారకా అని మీరు పేరు పెట్టుకున్నారు. మరి ఆయన ఆ టైంలో 2000 సంవత్సరాల క్రితం షిప్ లో వచ్చుండడా? అంటే షిప్ పోర్ట్ ఉండొచ్చు కానీ షిప్ లో మనుషులు రాకూడదా? అదే రిలేటెడ్ గా ఉంటుందని నేను థామస్ ని చూస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ పోర్ట్ వచ్చింది కాబట్టి, రైట్ సార్. మలబార్ కోస్ట్ విచ్ ఇస్ ద మోడర్న్ డే కేరళ స్టేట్. కేరళకి ఆయన వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? AD 52లో. అకార్డింగ్ టు దర్ ట్రెడిషన్స్ థామస్ రీచ్డ్ ముజిరిస్ in AD 52. In 1258 some of our relics, రైట్ సార్. ఇప్పుడు నేను ఇక్కడ దాకా ఏం చెప్పాను? AD 52 క్రీస్తు శకం 52వ సంవత్సరం యేసు ప్రభు 33.5 సంవత్సరాల కాలం అప్పుడు సిలువ వేయబడిన తర్వాత ఆయన సువార్త సేవ అంతా బయట దేశాల్లో కానించుకొని 52 AD 52 ADలోకి ఇండియాలో మలబార్ ఏరియాలో ముజిరిస్ అనే ఏరియాలో దిగి అక్కడ చర్చిలను కూడా కట్టించాడు ఆయన, రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆయన థామస్ గారు పుట్టింది ఎప్పుడు? ఫస్ట్ సెంచరీ AD గలిలీలో. ఆయన ప్రావిన్స్ ఆఫ్ జూదియా రోమన్ ఎంపైర్ అండర్ లో ఉన్నప్పుడు గలిలీలో పుట్టాడు. ఆయన చనిపోయింది ఎప్పుడు? 21 డిసెంబర్ AD 72. అంటే ఇండియాలో 20 years ఉన్నాడు ఆయన. ఎవరు చంపేశారు? ఆ కాలంలో వాళ్ళు చంపేశారు. ఎవరు? చోళరాజులు ఎంపైర్ అండర్ లో ఉన్నప్పుడు. అప్పుడులో చోళరాజులు ఉన్నారంట. అట్లా చెప్పాలి హిస్టరీ చెప్తే, అట్లా చెప్పాలా కరెక్ట్ గా ఇయర్ ప్రకారము. ఆయన ఆ టైంలో ఉన్నాడు, ఈ టైంలో ఇండియాకి వచ్చాడు, 20 years ఉన్నాడు. చోళరాజులు పరిపాలిస్తున్న ఆ టైంలో ఆయన ఇక్కడ థామస్ మౌంట్ అని చెన్నైలో ఉంది. ఆ థామస్ మౌంట్ పైన ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి బల్లెంతో గుచ్చి చంపేశారు. అదే ఫోటో ఇది. ఇది థామస్ మౌంట్. నేను వెళ్ళాను గత నెల థామస్ మౌంట్ నేను మీకు పంపించాను. వీడియో వచ్చింది, అది గుర్తుందా? మీరు చూసారా? చూసాను. థామస్ మౌంట్ నేను వెళ్ళి ఒక వీడియో పంపించాను మీకు. సార్ నేను థామస్ గారిని ఇక్కడే చంపేసింది, నేను ఈ చర్చ్ లోకి ఇక్కడ ఉన్నాను, ఇగో ఇక్కడ ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి, చారిత్రక ఆధారాలు అని నేను మీకు ఫోన్ చేసి కూడా చెప్పాను. వీడియో కూడా పంపించాను. ఎస్. సో అక్కడ ఉన్న ఫోటోనే ఇది, హోలీ ప్లేస్ ఆఫ్ మార్టిర్డమ్ ఆఫ్ సెయింట్ థామస్. సో అక్కడ సెయింట్ థామస్ నెక్స్ట్ ఫోటోలో అక్కడ చర్చ్ మీద పేరు మీదే రాసి ఉంటుంది మై లార్డ్ మై గాడ్ అని. ఎందుకంటే అది తోమా యేసు ప్రభుతోటి ఎంతగానో పశ్చాత్తాపడి బాధపడి అన్నమాట, నా ప్రభువా నా దేవా అని. ఆయన ఇండియాకి వచ్చాడు, ఆయన సేవ చేశాడు. బ్రిటిష్ వాళ్ళు తేలేదు ఇండియాకి, క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తేలేదు. యేసు క్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమా తెచ్చాడు. సో థామసైట్ క్రిస్టియన్స్
లేకపోతే సిరియాయిక్ థామసైట్ క్రిస్టియన్స్ ఇప్పటికీ కేరళలో చాలా మంది ఉన్నారు. ఇప్పటికీ కేరళలో కోకొల్లలుగా ఉన్నారు. ఇదే ఆయన చేతితో చెక్కుకొని అక్కడ ఆది ఏదో సమ్ ఐ డోంట్ నో ఈజ్ ఇట్ గ్రీక్ ఆర్ హీబ్రూ, ఆ భాష కూడా మీకు అక్కడ కనపడుతుంది. చూడండి సార్, కర్సర్తో ఒకసారి చూపించండి ప్రజలకి. ఆ భాష కూడా ఆయన చెక్కు ఉన్నాడు. ఆయన అక్కడ చెక్కి అక్కడ గ్రీక్ అనుకుంటున్నాను సార్ నేను. మేబీ సార్ నేను గ్రీకు వీరుని కాదు కదా, నేను ఇప్పుడు దాకా గ్రీకు వీరుల గురించి మాట్లాడాను. ఈ గ్రీకు వీరులు పంపాల అండ్ మథురా తోటి వీళ్ళు కలిసి వీళ్ళు పుష్యమిత్ర శుంగుడు మీదకి ఎలా యుద్ధం వెళ్ళారు, మరి గ్రీకు వీరుడు కృష్ణుడు తోటి ఎలా తలపడ్డాడు ఏంటి, గ్రీకు వీరుల కథ ఈ రోజు అంతా. సో మేబీ ఈవెన్ దిస్ ఇస్ గ్రీక్ లాంగ్వేజ్, ఐ డోంట్ నో, గ్రీక్ స్క్రిప్ట్ మేబీ. అది థామస్ గారు ఆయన చేతితో చెక్కుకొని ఆయన దీని ఎదురుగా ప్రార్థన చేస్తున్న ఆ టైంలో ఆయన చంపేశారు. ఇది నేను తీసిన ఫోటోనే. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళండి సార్. సో ఇన్ని చారిత్రక ఆధారాలు చూపిస్తున్నా కూడా ఇలా మొండిగా మాట్లాడడం అనేది అది నిరాశాజనకమే. నా ప్రెజెంటేషన్ అయిపోయింది. ఓవర్ టు హరిప్రసాద్ గారు. మరి ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ప్రసాద్ గారు టెక్నికల్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు ఏంటంటే ఏదో ఉద్దేశపరితంగా ఏదో అనాలని మేము చెప్పట్లేదు. సత్యాన్ని తెలుసుకోండి, దానికి తగ్గట్టుగా మీరు ఉండాలని మా ఆకాంక్ష. మరి దయచేసి తప్పుగా ఎవరు భావించవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% పీపుల్ చాలా మంది వరకు ఆ ధర్మం నుంచి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే చరిత్ర ప్రకారంగా చూసుకున్నా, మనం ఒకసారి చరిత్ర తిరిగేసుకున్నా సరే, ఆ కాలంలో భారతదేశంలో ఉన్న వాళ్ళు సపోజ్ తోమా గారు వచ్చేంత వరకు వివిధ రకాలుగా మనుషులు అనుకున్నారు. సపోజ్ తోమా గారిని చెప్పాను కదా, తోమా గారు వచ్చిన తర్వాతే క్రైస్తవ్యం అనేది వ్యాప్తి చెందడం జరిగింది. తోమా గారు రాకముందు ఎలా ఉండేది అంటే ఎవరిష్టం వాళ్ళది. ఊరికొక దేవుణ్ణి, ప్రాంతానికి ఒక దేవుణ్ణి, దేవుడు అనుకొని, దేవుడు అని కూడా దేవుడు అనుకొని మనం ఒక ప్రహరీ గోడలాగా మనం చుట్టుకొని వేసుకొని, ఇదిగో మా గ్రామానికి ఇదిగో మా దేవుడు, ఈయన మాకు ఇచ్చేస్తాడు వచ్చేస్తాడు అనుకొని, కొన్ని మనం అనుకొని వాటిని రాసుకొని చేసుకొని ఉన్న విషయాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఏది నిజమో ఏది అబద్ధమో అనేది గ్రహించుకొని దానికి తగ్గట్టుగా వెళ్లాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరు కూడా తప్పుగా అన్యదా భావించవద్దు. ఎవరిని ఏ ఉద్దేశ ప్రకారంగా మేము అనట్లేదు. కాకపోతే మతోన్మాదులకు మాత్రం గట్టిగా చెప్తున్నాము, మీకు ఉంటే గనక బుద్ధి ఉంటే గనక ఇలాగా మేమైతే చెప్పామో అలాగే మీరు కూడా హిస్టారికల్గా, ఆర్కియాలజికల్గా, కార్బన్ ఏదైతే ఉందో అది దాని ప్రకారంగా మీరు నిరూపించండి. ఇదిగో మీరు చెప్పేది అబద్ధము, ఇదిగో ఇది సత్యము అని చెప్పండి. మేము కూడా ఒప్పుకుంటాం. వీఆర్ రెడీ. కన్క్లూడ్ చేద్దాం. అది మేము కూడా ఒప్పుకుంటాం. దయచేసి మీరు అలాంటివి చేయకుండా పర్సనల్ అబ్యూజ్ చేయడము, బాడీ షేమింగ్ చేయడము ఇలాంటివి దయచేసి చేయొద్దు. ఇదేం సార్, మీరు ఇంకా ఏమన్నా లాస్ట్ ఏమన్నా చెప్పదలుచుకున్నారా అనిల్ గారు? లేదు, ఓకే. మరి నేను వీక్షిస్తున్న వీక్షకులకి నేను వదిలేసాను, నా పాయింట్స్ నేను చెప్పాను. మరి ఎవరు మిత్ అనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు సార్. ఓకేనండి. మరి ఇంకొక నెక్స్ట్ మంచి టాపిక్ తో నెక్స్ట్ టైం లైవ్ కలుద్దాము.